ఉత్కంఠ, సర్వత్రా ఉత్కంఠ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారన్న అంశంపై నరాలు తెగే ఉత్కంఠ. జగన్ అధికారాన్ని నిలబెట్టుకుంటారా? చంద్రబాబు నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుందా? సర్వేలు, సెఫాలజిస్టులతో పాటు జ్యోతిష్యులు కూడా రెండుగా చీలిపోయారు. ఒకరు వైసీపీ గెలుస్తుందని, మరికొందరేమో టీడీపీ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనాలు వేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు జ్యోతిష్య పండితులతోటి ఒక స్పెషల్ డిబేట్ ప్లాన్ చేసాం. అది కూడా ఒక బిగ్ ప్యానల్. 8 మంది జ్యోతిష్యులనండి, పంచాంగకర్తలనండి ప్రస్తుతం TV9 స్టూడియోలో ఉన్నారు. రండి తేల్చేద్దాం ఏ పండితుల వాదన ఏంటో, వారి వాదనకు వాళ్ళ దగ్గరున్న ఆధారాలు ఏంటో. ముందుగా నేను గెస్టులను మీకు పరిచయం చేస్తాను. స్టూడియోలో నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చిలుకూరి శ్రీనివాసమూర్తి గారు, అలాగే నందిబట్ల హరిప్రసాద్ గారు, GVLN ఆచార్యులు గారు, మంథా సూర్యనారాయణ శర్మ అండ్ రవిశంకర శర్మ. దీంతో పాటుగా నందిబట్ల హరిప్రసాద్ గారు, మంథా సూర్యనారాయణ శర్మ ఇక్కడ ఉంటే, ముగ్గురు బయట నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. వాళ్ళల్లో చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ప్రముఖ జ్యోతిష్యులు ఢిల్లీ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే చంద్రశేఖర్ శర్మ ప్రముఖ జ్యోతిష్యులు విజయవాడ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే శ్రీరామకృష్ణ శర్మ ప్రముఖ జ్యోతిష్యులు ఏలూరు నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈ 8 మంది ప్రముఖ జ్యోతిష్యుల బిగ్ ప్యానల్ ఏం తేల్చబోతుందనేది ఇవాళ మనం చూడబోతున్నాం. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యానల్ అందరికీ కూడా ఒక సింపుల్ క్వశ్చన్, ఇనీషియల్ క్వశ్చన్. నాకు ఒక క్రిస్ప్ ఆన్సర్ కావాలి. జ్యోతిష్యం ఎంతవరకు రాజకీయాల్ని ప్రభావితం చేసి ప్రామాణికంగా రాజకీయాల్ని అంచనా వేయగలదు? క్రిస్పీగా శ్రీనివాసమూర్తి గారు. ఇక్కడ జ్యోతిషం అనేది వేదంలోని ఒక అంగం. జ్యోతిష శాస్త్రం క్రిస్ప్ చేయగలటం అనేది జాతకాల్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ప్రమాణ స్వీకార ముహూర్తం గురించి, లేదా వాళ్ళు నామినేషన్ వేసేటటువంటి డేట్ని బట్టి, అలాగే అధికారానికి ఏదైతే ఉందో దానికి యోగం, రాజయోగం ఎంతవరకు ఉంది పరిశీలన చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక సూచిక. సో ఉంది అంటారు, ఖచ్చితంగా జ్యోతిష్యం ద్వారా చేయొచ్చు అంటారు. ఉంది, ఛాలెంజింగ్ మాత్రం GVLN ఆచార్యులు గారు. సో TV9 ప్రేక్షకులకి భవిష్యవాణి ద్వారా ఒక మంచి సందేశాన్ని ఏర్పాటు చేయడానికి మాకు వేదిక కల్పించిన TV9 సిబ్బందికి యాజమాన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది విస్తృతమైనటువంటి విస్తారమైన అంశం. ఈ పొలిటికల్ ఆస్ట్రాలజీ అనేటువంటిది మేధిని జ్యోతిష్యానికి సంబంధించింది. అంటే నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం వ్యక్తిగత జీవితానికి జ్యోతిష శాస్త్రం 25% పనిచేస్తే అందులోని అంశమే ఇది కూడా. ఇది ఒక సమిష్టి సంబంధమైన ఖగోళ శాస్త్రం. కేవలం మనుషుల కోసం తయారు చేయబడింది కాదు. ఇందులో ఉండే విభాగాలను మనం మలుచుకున్నాం. సో కాబట్టి ఇక్కడ పార్టీ ఆవిర్భావ ముహూర్తాలు, ఏ పార్టీ ఏ సంవత్సరంలో ఏ సమయంలో ఆవిర్భావం అయింది దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. రెండవది, భారతదేశం మనకి ఏ రోజు స్వాతంత్రం ఆరోగ్య స్థితులు ఎలా ఉన్నాయి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక పార్ట్. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన తీసుకున్నప్పుడు కేంద్రానికి సంబంధించి వస్తుంది, ఇండివిజువల్ వచ్చినప్పుడు స్టేట్కి వస్తుంది. ఆ స్టేట్ లో కూడా వచ్చేసరికి మీరు చెప్పొచ్చేది ఏంటంటే రాజకీయ పార్టీల భవిష్యత్తును కూడా జ్యోతిష్యం ద్వారా అంచనా వేయొచ్చు అని చెప్తున్నారు. GVLN ఆచార్యులు గారికి చాలా మందికి తెలుసు, చాలా పరిచితులే. ఆయన సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు. పాపులర్ అవ్వడానికి కారణం ఏంటో కూడా తెలుసు. ఇప్పటికీ మీరు శ్రీకానే ఉన్నారు దానికి. శాస్త్రము శస్త్రం వంటిది, శాస్త్రం శస్త్రం వంటిది. నేను చెప్పింది అక్షర సత్యం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు అవుతుంది? ఎందుకు ఈయన ఇంత పాపులర్ అయ్యారు చాలా మందికి తెలుసు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చంద్రబాబు ఓడిపోతారని చెప్పారు ఈయన. చంద్రబాబు ఓడిపోతారని చెప్పడం ఒక ఎత్తు. ఎంత అన్నారు? 25,630 ఓట్లు. 25,630 ఓట్లతోటి ఓడిపోతారని చెప్తున్నారు ఈయన. దాని గురించి డీటెయిల్గా వెళ్దాం. ఓకే, మంతా సూర్యనారాయణ గారు, జ్యోతిష్యంతో రాజకీయ భవిష్యత్తును అంచనా వేయచ్చా? ఖచ్చితంగా వేయచ్చండి. వేయచ్చు అంటే ఇప్పుడు కాదు, పూర్వకాలంలో కూడాను, అంటే రాజుల కాలంలో కూడా మనకి ఏంటంటే రాజుగారికి
మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు జ్యోతిష్ శాస్త్రపరంగానే రాజ్యం ఎలా వెళ్ళాలి, అదే విధంగా పాడి పంట ఏ విధంగా పండుతుంది, యుద్ధం ఏ టైం సమయంలో చేయాలి, ఈ రకరకాలుగా ప్రజలను ఉద్దేశించి జ్యోతిషులు చక్కగా ఒక మార్గదర్శకులుగా ఉండేవారు. ఓకే, అది రెండు ఒకటే అవుతాయా? అవుతాయండి. చెప్పిన సో కాల్డ్ ఇప్పుడు 1, 2, 3కి ప్లస్ ఎంపిక కూడా ఒకటే అవుతుంది. అప్పటి నుండి ఇది ఫాలో అప్ ఉండేది. ఇప్పుడే కాదు, మనం రాజుల కాలంలో మనం చూడండి, చంద్రగుప్తుడి కాలంలో చూడండి, చాణక్యుడి కాలంలో చూడండి, జ్యోతిష్ శాస్త్ర పరంగానే వాళ్ళు చెప్తుండేవారు. ఈ కాలం మంచిది, ఈ కాలం మంచిది, ఈ సమయంలో యుద్ధం వెళ్ళచ్చు, లేకపోతే వెళ్ళకూడదు, ఈ సమయంలోని ప్రజలకి పాడి పండుతుంది, దానికి కావాల్సిన అవసరాలు చేయాలి, ఈ సమయంలో యజ్ఞయాగాలు చేయాలి, ఇవన్నీ రకరకాలుగా శాస్త్రపరంగా వాళ్ళు చెప్తుండేవారు. ఆ చెప్పిన దాని ప్రకారం రాజులు ఫాలో అయ్యేవారు. ఆ స్థాయిలో జ్యోతిష్ శాస్త్రం ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఇంటింటికి జ్యోతిష్ శాస్త్రం అయిపోయింది. ఇంట్లో ఒక పంచాంగం కనబడుతోంది, ప్రతి ఒక్కరూ చెప్పేస్తున్నారు. ఇప్పుడు పద్ధతి కాదు, పూర్వకాలం అలా ఉండేది. ఇప్పుడు అలాగున్నప్పుడు ప్రతి ఇంట్లో పంచాంగం పెట్టుకుని ప్రతి ఒక్కరు చెప్పుకున్న టైంలోని రాజకీయం ఎందుకు దాన్ని ప్రభావితం చేయదు? ఖచ్చితంగా చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. మీరు సార్? యాక్చువల్గా వచ్చేటప్పటికి ఇక్కడ మనం మెయిన్ కాన్సెప్ట్ చూసుకుంటే పూర్వకాలంలో పంచాంగానికి ఎక్కువగా ప్రామాణికం ఉండేది. ఓకే, ఈవెన్ రాజులు కూడా వచ్చేటప్పటికి ఆ సంవత్సరంలో ఎటువంటి పంటలు వేయాలి, మనం యుద్ధం చేయటానికి కూడా ఒక ముహూర్తం ఉండేది. యుద్ధం చేయటానికి ఒక ముహూర్తం, ప్రతిదానికి ఒక ముహూర్త పద్ధతి అనేది ఉండేది. ప్లస్ రాజకీయంగా కూడా రాజు అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడు? ప్రజల మధ్యలో నుంచి వచ్చిన వాడే రాజు అవుతాడు. అలా రాజు అవటానికి కూడా తన యొక్క జాతక రీత్యా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడే. ఇప్పుడు చంద్రగుప్తుడు మీరు చూసుకున్నట్లంటే, ఇప్పుడు చాణక్యుడు వేశ్యాపుత్రుడిని రాజు చేశాడు. అంటే ఎంతో మంది ఉన్నారు కదా రాజ్యంలో, కానీ తన యొక్క జాతక రీత్యా బలం కుదిరింది కాబట్టి తన యొక్క రాజ్యాధికారాన్ని చేజిక్కునొచ్చుకున్నాడు. ప్లస్ కంటిన్యూస్గా పరిపాలించడం జరిగింది. ఈ రోజుల్లో వచ్చేటప్పటికి గ్రహస్థితి మనం చూసినట్లయితే, ఇప్పుడు వచ్చేటప్పటికి పార్టీ అధ్యక్షుడి యొక్క గ్రహస్థితి, తను పుట్టినటువంటి జాతక సమయాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, తనకు నడుస్తున్నటువంటి గ్రహస్థితి, తను అనుభవిస్తున్నటువంటి స్థితిగతులు బట్టి, మరియు తను ఎంచుకున్నటువంటి మిగతా వాళ్ళు, వీటన్నిటి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. చేయొచ్చు అంటారు. నందికొట్ల వారు, మీరు ప్రధానంగా గమనించుకున్నట్లయితే రాజ్యాన్ని వెళ్ళేటువంటి వ్యక్తి యొక్క జాతకాన్ని అనుసరించి కూడా దేశ భవిష్యత్తు అనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మన వాళ్ళు చెప్పినట్టుగా యుద్ధం చేసేటప్పుడు ఒక ముహూర్తము, ఆ యుద్ధ ప్రభావాన్ని బట్టి గెలవడమా ఓడిపోవడమా అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా గమనించుకుంటే మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటిదే ఈ యొక్క విజయనగర స్థాపన. హరిహర బుక్కరాయలు వారు స్థాపించే ముహూర్తానికి కంటే ఆ విద్యారణ్య స్వాముల వారు, శృంగేరి పీఠాధిపతులైనటువంటి విద్యారణ్య స్వాముల వారు చెప్పిన ముహూర్తం కంటే ఒక 2 గడియల కాలం ముందుగా పెట్టడం వల్ల ఆ యొక్క రాజ్య స్థాపన 400 సంవత్సరాలకే పరిమితమై 400 సంవత్సరాల తర్వాత కనుమరుగైపోయింది. కాబట్టి ఏదైనా కానీ ఒక భవిష్యత్తులో ఒక మంచి జరుగుతుంది అనేటువంటి దానికి ఉన్నప్పుడు ఆ యొక్క ముహూర్త భాగాన్ని, జ్యోతిష్య భాగాన్ని రాజుల కాలం నుంచి కూడా ఈ యొక్క సంబంధించిన పరిగణలోకి తీసుకునేవాళ్ళు. కాబట్టి ఈ ఓత్ సెర్మనీ అంటుంటారు, రాజ్యాధికారం చేపట్టేది రాజులైనా కానీ వాళ్ళందరూ కూడా ముహూర్తాన్ని బట్టే ఆశ్రయించుకుని ఆ రాజు అన్ని రకాలుగా అన్ని సంవత్సరాల పాటు రాజ్యాధికారం చేపడతారని చెప్పి మనకు జ్యోతిష శాస్త్ర భాగం ద్వారా. ఓకే, నా పాయింట్ ఏంటంటే మీరంతా కూడా ఏతావత ఒకటే వెర్షన్ వినిపిస్తున్నారు. యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయి, పంటలు ఎప్పుడు పండుతాయి అని పంచాంగంలో చెప్తున్నారు. కానీ ప్రజలు నిర్ణయించే రాజ్యాధికారం ఆ పర్టికులర్ పార్టీకి, వ్యక్తికి ఎలా వస్తుంది అన్నదే ఇప్పుడు సామాన్యుల ప్రశ్న. దాని మీదే మనం ఈ డిబేట్ని చేపట్టాం. వెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం ఏపీ సీఎం జగన్ జాతక చక్రాన్ని ఒకసారి పరిశీలిద్దాము. సో మాకున్న నాలెడ్జ్ చాలా తక్కువ, వీళ్ళు ఇచ్చిన బేసిన్ బట్టే మేము చెప్తున్నాము. జగన్ జాతక చక్రాన్ని ఒకసారి చూద్దాము. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి కలిగిన జగన్కు బుధ మహాదశ నడుస్తుందని చెప్తున్నారు. ఈ రాశి వారికి మహాపురుష రాజయోగ దిశగా ఉందని కొందరు జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. సో అసలు జగన్ జాతక చక్రం ఇప్పుడు ఎలా ఉంది, సో ఆయనకి భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ముందుగా మనం చేద్దాం. మీలో ఎవరైనా ఒకళ్ళు జగన్ జాతక చక్రాన్ని నాకు వేసి, బోర్డు మీద వేసి జనానికి అర్థమయ్యేలా క్రిస్పీగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎవరో ఒకళ్ళు, మీ ఇష్టం. టేక్ ఏ కాల్. ప్లీజ్ రండి, ముందుకు రండి. ఎవరో ఒకరు రండి, క్రిస్పీగా, తొందరగా. మీరు ఇక్కడ పెన్ షేక్ ద పెన్. కొంచెం కెమెరాకి అడ్డు కాకుండా ఇట్లా పక్కకు నుంచి చెప్పండి. కుజుడు, మీరు కెమెరాకి అడ్డున్నారు. సత్య గారు, బుధుడు. ఏమండి, శుక్ర, చెప్పండి. సత్య గారు, మీరు ఒకసారి చూడండి, మీరు ఎలా అడ్డుగా ఉన్నారు. సో మీరు ఇటు పక్కకి రండి, ఇటు నుంచి. ఓకే, ఈ లోపు చెప్పండి. చెప్తున్నా, వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు బయట నుంచి ఎవరండి రేస్ చేశారు పాయింట్?
మంతా సున్నాన్ శర్మ గారు జగన్ జాతక చక్రాన్ని వేస్తున్నారు. సో ఈ జాతక చక్రం ఆయన వేసి ఆయన నుంచి డీటెయిల్స్ తెలుసుకునే లోపు ఎవరి దగ్గర ఏదైనా పాయింట్ ఉందా? నందిపట్ల గారు చెప్పండి. జగన్ జాతకరీత్యా కన్యా లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తి మిథున రాశి. ప్రస్తుతం బుధ మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ శుక్రుడు జన్మించిన లగ్నానికి రాజయోగ కారకుడు, ఒకే ఒక్క రాజయోగ కారకుడు. లగ్నాధిపతి అయి తృతీయ స్థానంలో లగ్నాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉండడం, అలాగే అట్టి బుధుడు అనగా లగ్నాధిపతి అయినటువంటి బుధుడు వర్గోత్తమ అంశం చెంది ఉండడం. ఈ కారణం చేత ఏ లగ్నంలో అయితే జన్మించారో ఆ లగ్నంలో శుక్రుడు నీచబడినప్పటికీ కూడా లగ్నాధిపతి వర్గోత్తమ అంశం చెందడం చేత నీచభంగ రాజయోగం జరగడం, ఇవన్నీ కూడా జగన్ గారి జాతకరీత్యా ప్రస్తుత వ్యక్తిత్వానికి అతనికి విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త కష్టంతో కూడుకున్నటువంటి పని చెప్పవచ్చు. అందరూ డే టు టైం కరెక్ట్ గా వేసుకున్నారా? దీని ప్రకారం అక్కడ ఉంది, అందరి దగ్గర ఉందా డే టు టైం? అందరూ డే టు టైం కరెక్ట్ గా ఉంటే నేను పెట్టినది కరెక్ట్ కదా, మీరు తీసుకుని కూడా ఇదే కదా. కొంచెం క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఒక్కొక్కరు డేట్ తీసుకున్నారంటే ఒక దశలో వస్తాయి, తర్వాత చెప్పేటప్పుడు అందరూ మనం చూసి నమ్ముతారు. మన దగ్గర ఉంది జగన్ జాతక చక్రం ఆల్రెడీ మనం చెప్పాం కదా, రాశి ఎట్సెట్రా. 21 డిసెంబర్ 1972 1:30 AM పులివెందుల. ఓకే డన్. దాని ప్రకారం వేసారండి. ఓకే, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది కన్యా లగ్నం అండి. సారీ ఫ్రమ్ ఇయర్. ఇది కన్యా లగ్నం అండి. లగ్నాదు ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, తృతీయంలో బుధుడు శుక్రుడు ఉన్నాడు, చతుర్థంలో రాహు రవి బృహస్పతి ఉన్నాడు. దయచేసి మీరు ఏమనుకోకపోతే సామాన్యులకు అర్థమయ్యేలాగా చెప్పండి. టకా పాయింట్ సామాన్యులకు అర్థమయ్యేలాగా. ఓకే, అంటే చక్రాల్లో ఇప్పుడు అంత సమయం లేదు కదా, ఒకదాన్నే కాదు కదా. ఇప్పుడు ఈ కన్యా లగ్నానికి ఏదైతే ఇప్పుడైతే ఆయన చెప్పినట్టుగా బుధ మహాదశలో ఇక్కడ మనకు చూపిస్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ శుక్ర అంతర్దశ నడుస్తుందని చెప్పారు. ఈ లగ్నానికి శుక్రుడు యోగ కాగడు, యోగకారకుడు లగ్నానికి, కానీ శుక్రుడు ఉన్నది శత్రు ఇంట్లో కూర్చున్నా అని చెప్పినట్టుగా ఉన్నాడు. అలా లగ్నాధిపతి బుధుడు కూడా వీక్ అయిపోయి ఉన్నాడు. ఇక్కడ కారణం ఏంటంటే కుచుడు ఇంట్లో ఉండడం. ఓకే, ఈ రెండు ప్రభావం కనబడుతోంది. గోచార రీత్యా నేను ఎప్పుడు మొదటి నుండి చెప్పే పాయింట్ ఏంటంటే గోచార రీత్యా ఫిబ్రవరి 15వ తారీఖు నుండి గ్రహాలు ఏవైతే సంచరిస్తున్నాయో అష్టమ భాగ్య రాజ్య స్థానాల్లో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, అంటే కుజుడు అనుకోండి, రవి అనుకోండి, శని అనుకోండి, రాహు అనుకోండి, ఈ 8th హౌస్ నుండి 10th హౌస్ వరకు ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదు. యోగంలో ఏంటంటే దశల ప్రకారం ఎవరికైనా మీద ఏమైనా కంప్లీట్ చేస్తుంది ఇక్కడ ఈ పాయింట్ మీద. అంటే దశ బాగుంది, మహార్దశ బాగుంది కాబట్టి మహారాజయోగ ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ గోచార రీత్యా ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో అప్పుడు దానికి ప్రభావితం వాడి మీద చూపిస్తుంది ఖచ్చితంగా. సో ఆ రకంగా మనం తీసుకున్నట్టు ఎప్పుడంటే 8th 9th 10th హౌసెస్లో ఏవైతే ఉన్నాయి గ్రహాలు ట్రాన్సిట్ అంటాం, ట్రాన్సిట్లోని ఒక్క గ్రహం కూడా ఆయన సపోర్టింగ్ లేదు. ఎప్పుడు ఫిబ్రవరి 15 నుండి. సో ఫిబ్రవరి 15 నుండి లేదు. దాని ప్రభావం వల్ల ఏంటంటే ఫిబ్రవరి 15 నుండి ఆయన గ్రోత్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే డే బై డే క్షీణించింది చెప్పడానికి అవకాశం ఉంది. సో మన పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్షన్ లో ఆయన గెలవాలి కాబట్టి, అంటే జనాకర్షణతో ఆయన గెలవాలి, పబ్లిక్ వేసే ఓటు ద్వారా ఆయన గెలవాలి కాబట్టి ఓటు సంఖ్య ఏదైతే ఉందో అది పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా ఈ మూడింటి ప్రభావం ఇంకా ఆ ప్రభావితం ఇంకా ఉంది అక్కడ. ఇప్పుడు కూడా 9th హౌస్లో శనీశ్వరుడు ఉన్నాడు, 10th హౌస్లో రాహు ఉన్నాడు, ఇక 11th లో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు కూడా మనకు కొంతవరకు ఏంటంటే సపోర్ట్ చేయట్లేదు దీనికి. సో డెఫినెట్గా ఈ మూడింటి యొక్క ప్రభావం వల్ల ఆయన కొంత పర్సెంటేజ్ తగ్గుతుంది, అది కన్ఫర్మ్. ఆచార్యులు గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో కన్యా లగ్నం చార్ట్లో బుధగ్రహం మరియు అంతర్దశ శుక్రదశ నడుస్తుంది. అక్టోబర్ 2022 నుంచి ఆగస్టు 2025 వరకు నడుస్తుంది. D10 చార్ట్ చూడాలి. D10 చార్ట్లో బృహస్పతి యొక్క ప్రత్యంతర్దశ మార్చి 12, 2024 నుండి జూలై 28, 2024 వరకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం అది. ఆ పీరియడ్లో ఈ పీరియడ్లో గజకేసరి యోగ ప్రభావం అతన్ని రెండవసారి ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకుంటుంది. ఎవరికైనా ఏదైనా పాయింట్ ఉందా దీంట్లో? గోచారం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైనా సరే ఫలం చెప్పాడు, ఎప్పుడైనా సరే గోచారాన్ని పరిగణనలోకి తీసుకొని ఫలం చెప్పమని శాస్త్రం చెప్తుంది. గోచారము ప్లస్ స్వజాతకాన్ని. గోచార రీత్యా మిథున రాశికి వచ్చేటప్పటికి ఇప్పుడు అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. గురువు వచ్చేటప్పటికి తన బలాన్ని కోల్పోవడం జరిగింది. అది కాక పంచగ్రహ కూటమి 4, 5 తారీఖుల్లో జరగబోతున్నది. పంచగ్రహ కూటమి వచ్చేటప్పటికి ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది జరుగుతున్నది కూడా వచ్చి మిథున రాశికి 1000 స్థానాల్లో జరుగుతుంది కాబట్టి
సో అది చాలా ఎఫెక్ట్ అనేది పడేటట్టుగా ఉంటుంది. అది కాక ఆంధ్ర సైడ్ కొద్దిగా గొడవలుకి దారితీసే విధంగా కూడా ఉంది ఇప్పుడు రాబోతున్నటువంటి పరిస్థితులు. ఓకే, ప్రధానంగా చెప్పదలుస్తానండి, మనకు గోచారం అనేటువంటిది 5 to 10% మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. జన్మించిన వ్యక్తి యొక్క జన్మ లగ్నాన్ని గోచారం 5 to 10% క్యాల్కులేషన్ చేసుకోవాలంటే ఇక్కడ కేసీఆర్ గారు అష్టమ శని ప్రభావం మొదలైనప్పటి నుండి ఎలా దెబ్బలు తిన్నాడు, ఎలా రాజ్యం కోల్పోయాడు, అది దశ ప్రకారం అష్టమ శని రాగానే అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 19వ తారీఖు తర్వాత నుండి ఆయన దినదినాభివృద్ధి అవ్వడం మానేసి దిగజారిపోవడం జరిగింది ఆయన రాజ్యము. దాని ప్రభావమే ఏప్రిల్ 10 ఎక్కడ కూడా చెప్తాను గోచారం గురించి పవర్ ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను. ఏప్రిల్ 19వ తారీఖు 2023లో శనీశ్వరుడు మకర రాశిలో ప్రవేశించిన తర్వాత అక్కడ నుండి మనం చూస్తే రేవంత్ రెడ్డి గారు కూడాను మన పుబ్బా నక్షత్రం అయింది, ఆయన సింహరాశి అయింది, గురుబలం అక్కడ పెరిగింది, ఆయన గురుబలం పెరిగింది, ఆయన రైజ్ అయ్యాడు, ఈయన అష్టమ శని పడింది, ఈయన కింద పడ్డాడు. ఎవరికి ఎవరు సంబంధం లేదు. గోచారం పని చేయాలంటే మరి గోచారం గురించి క్యాలిక్యులేషన్ ఎందుకు చేసుకుంటాం మనం ఇప్పుడు? అంటే గోచారం గురించి అప్పుడు చెప్తారా లేదు, మీరు గోచారం ఎందుకు పనికిరాదు 5%, 5% కానీ కింద పడిపోతాడు మనిషి. ఇదే గోచారానికి దశాచంద్రంలో దెబ్బతిన్నాడు ఆయన, వదిలేశాను. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ క్లారిఫికేషన్ ఇస్తాను. మీ దగ్గర నుంచి ఒకసారి చంద్రశేఖర్ శర్మ గారు విజయవాడకి వెళ్దాం. చంద్రశేఖర్ శర్మ గారు వినిపిస్తుందన్న మాట మీకు? చంద్రశేఖర్ శర్మ గారు, ఇందాక ఆచార్యులుగా చెప్పినట్టుగా దశాచంద్రం వారికి కేసీఆర్ గారికి రాహు దశలో కుజి అంతర్దశలో రాబట్టి వారు ఘోర పరాజయం చెందారు. వారిని ఓడించారు అనే మాట వాస్తవం. నాకు ఫీడ్బ్యాక్ అందింది, ఇది వాస్తవం. గోచారాన్ని పరిగణలోకి తీసుకోక్కర్లేదు. నరేంద్ర మోడీ ఏళ్ళనాడిసంలోనే రాశి చక్రంలో ఉన్న ఏళ్ళనాడిసంలోనే అంటే నక్షత్రం మీద ఉన్న ఏళ్ళనాడిసని సందర్భంలో నేను అత్యధిక మెజార్టీతో దేశంలో ఎప్పుడు ఎవరికి రాని ప్రధానమంత్రి అత్యధిక మెజార్టీతో గెలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎందుకు గెలిచాడు? దశ బాగుంది, ఆయనకి చంద్రదశ భాగ్యాధిపతి దశ ప్రారంభమైంది. భాగ్యాధిపతి లగ్నంలో చంద్రుడు మరియు కుజుడు కలిసి ఉన్నాడు వృశ్చిక లగ్నంలో, కాబట్టి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిచాడు. సో గోచారాన్ని పరిగణలోకి తీసుకోగలుగుతారు, విచ్ మీన్స్ జగన్ కి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటారా? జగన్ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. విజయం పొందిన తర్వాత ఇదివరకు కంటే కూడా ఇబ్బందుల పాలుతో పరిపాలన చేస్తారు. అనేక అవంతరాలను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఆ గ్రహస్థితి అలా చెప్తుంది. ఓకే, ఇప్పుడు మంతా సునా శర్మ గారితో విభేదించే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇందులో ఏదైనా చెప్పదలుచుకుంటే? వారు గోచారానికి కాబట్టి గోచారానికి సంబంధించి సత్య గారు ఒక్క నిమిషం ఉండండి. మిథున రాశి సోనియా గాంధీ గారిది, నాగార్జున గారిది, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదే గోచారం జరుగుతున్నప్పుడు ఒకరేమో బంధన యోగంలో పడ్డారు, ఒకరేమో సినిమాలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు, ఒకరేమో దేశాన్నే శాసించి వెనక నుంచి శాసించే స్థాయిలోకి ఉన్నారు. మరి అదే గోచారం ముగ్గురికి ఒకే చెప్పండి. సోనియా గాంధీ గారు, నాగార్జున గారు ఏం సాధిస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు గోచారం సమయంలో ముగ్గురికి 3 రకాలైనటువంటి యోగాలు కలిగినాయి ఒకే మిథున రాశికి. ఓకే, చిలకమర్తి వారు ఢిల్లీ నుంచి చిలకమర్తి గారు మీకు పాయింట్ ఉందా? సత్య గారు ఇందాక నుంచి అవకాశం కోసం వేచి ఉన్నారు. చెప్పండి. ఇది ముఖ్యంగా నేను చాలా ముఖ్యమైన పాయింట్లు చెప్పాలి. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ముందు TV9 యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాన్ని ఎత్తుకోవడం చాలా ఇది శుభ పరిణామం. ముందు TV9 యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి పండితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి. అసలు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక విషయం కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం సరైనటువంటి శాస్త్రం. అందులో ఎలాంటి మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పండితులు ఎవరు కూడా ఎవరు గొప్ప కాదు, ఎవరు తప్పు కాదు, ఎవరు రైట్ కాదు. ఒక్కసారి ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం ఎలాగ డాక్టర్లో ఒక డాక్టర్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, హస్తవాకి ఉంటుంది. ఈ పాజిటివ్ సైన్స్, ఈ జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉన్నదో ఇందులో ఎవరి పరిజ్ఞానం మటుకు వారు విశేషించి వారి యొక్క విశ్లేషణ చెప్తున్నారు. కొంతమంది గోచారం అంటున్నారు, కొంతమంది ఇది అంటున్నారు. ఇది ఒక్కటి ప్రజలు గమనించి తెలియజేస్తూ ఇది దీంట్లో ఒకరు అలా అన్నారు ఒకరు ఇలా అనేటువంటి అపోహలకు వెళ్లకుండా శాస్త్ర సమ్మతమైనటువంటిది ఏది ఉన్నదో, ఏ వాదన ఉన్నదో దాన్ని పరిగణనలోకి తీసుకొని తెలియజేస్తూ అందుకోసమే ఈ వేదిక చిలకమర్తి వారు. ఎందుకంటే బయట సోషల్ మీడియాలో కానీ మీరు చూస్తున్నారు ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ ఎలా ఉన్నాయో. వేణుస్వామి ఏం చెప్తారు? నిష్కర్షగా చెప్తున్నారు. వస్తున్నాను సత్య గారు, చెవి కోసుకుంటారు. గోచారానికి వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలు కూడా కొంచెం నేను దానికే వస్తున్నాను. ఒక్కసారి
ఇప్పుడు చాలామంది ఇక్కడ గోచారాన్ని పరిగణనలో తీసుకున్నటువంటి వారికి నేను నా సపోర్ట్ తెలియజేస్తున్నాను. ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. ఇది క్రోధి నామ సంవత్సర పంచాంగం, నేను రాసినటువంటి చిలకమర్తి పంచాంగం, గొల్లపూడి పుస్తకాల్లో పంచాంగం కరెక్ట్గా. ఒక్క నిమిషం పాయింట్ చెప్తున్నా. ఒక సంవత్సరం క్రితం ఈ పంచాంగం రాశాను. ఇందులో 11వ పేజీలో ఈ క్రోధి నామ సంవత్సరం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజాది నవనాయక ఫలితాల్లో కిందటి సంవత్సరం జూన్లో రాసి ఇది అక్టోబర్లో పబ్లికేషన్ అయిన పంచాంగంలో 11వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజ్యాధికార మార్పు జరుగుతుందని నేను రాయడం జరిగింది. రెండు చోట్ల రాజ్యాధికార మార్పు జరుగుతుంది. అకార్డింగ్ టు చిలకమర్తి వారు ఆంధ్రప్రదేశ్ లో కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. కానీ మరి ఈ జాతకాన్ని గురించి ఏం చెప్తారు చిలకమర్తి వారు? ఈ జాతకం గురించి ఏం చెప్తారు? మరి చక్రంలో ఉన్నటువంటి బలాబలాలు, దానితో పాటు గోచారాన్ని కనుక మీరు తీసుకోలేకపోతే కేవలం మహర్దశ మీద మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. ఒక పాయింట్, మహర్దశ అనేది ప్రాధాన్యత ఉన్నది, దాంట్లో ఎలాంటి దోషం లేదు. కానీ మహర్దశతో పాటు గోచారాన్ని గనక మీరు, అదే కాకుండా జరుగుతున్నటువంటి సంవత్సరాధిపత్యం, దానికి ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా మీరు గమనించుకోకపోతే, ఇవన్నీ మీరు మీ యొక్క విశ్లేషణలో తీసుకోలేకపోతే అది ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందని నేను చెప్తున్నాను. అంటే నేను చెప్పిన సమయానికి ఈ కూటమి కూడా ఏర్పడలేదు, దయచేసి అర్థం చేసుకోవాలి. నేను ఈ పంచాంగంలో సంవత్సరం క్రితం రాసినప్పుడు, కిందటి దసరాకి ఇది పబ్లిష్ అయినప్పుడు కూటమి కూడా ఏర్పడలేదు. కానీ అలాంటి సమయంలోనే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా అప్పటికి డిసెంబర్ ఎలక్షన్ ప్రభుత్వం మారుతుందని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలా మంది గోచారాన్ని తక్కువగా ఆలోచించడం. గోచారాన్ని కన్సిడరేషన్ తీసుకునేటట్టయితే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు ఎవరంటే కుజుడు. అట్టి కుజుడు 1వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేశాడు. శని కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు కుజుడు. అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి మంత్రి. అలాగే కన్యా లగ్నంలో మిథున రాశిలో జన్మించినటువంటి జగన్ గారికి యోగకారకుడు శని భగవానుడు. శని కంట్రోల్లోకి ఈ క్రోధినామ సంవత్సరం కుజుడైన చెప్పండి ఫాస్ట్ కొంచెం మీ సిస్టమ్ అక్కడ పెట్టి. ఇక్కడ మీరు కూడా ఉండండి మంతా గారు, అటు పక్కలండి. మీరు పెన్ తీసుకోండి, ఆ పెన్ ఆయన ఇవ్వండి ప్లీజ్. చెప్పండి క్రిస్పీగా ఫాస్ట్. కన్యా లగ్నానికి సంబంధించి పంచమ షష్టమాధిపతి అయినటువంటి శని షష్టమ స్థానంలో స్థితి పొంది ఉండి 1వ తారీఖు నుంచి ఇక్కడ కుజుడు క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు నుంచి కుజుడు ప్రవేశం చేసిన తర్వాత శని కంట్రోల్లోకి కుజుడు వెళ్ళిపోయాడు. శని దృష్టి కుజుడు మీద ఉండడు, కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత కన్యా లగ్నానికి ఈ 5, 6, 7 తేదీల్లో భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా లగ్నానికి లాభాధిపతి అయినటువంటి చంద్రుడి నక్షత్రంలో ఒక గురువు తప్ప రవి, చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు చంద్రుడి నక్షత్రంలోకి వెళ్ళిపోయాయి. కాబట్టి మొత్తం టోటల్గా పంచగ్రహ కూటంలో 4 గ్రహాలు చంద్రుడి కంట్రోల్లోకి వచ్చేసేసాయి. కాబట్టి చంద్రుడు యోగకారకుడు, అంటే రాశికి చూసుకున్న యోగకారకుడే, ఎందుకంటే మిథున రాశి చూసుకున్న ధనాధిపతి. కాకపోతే ఈ యొక్క మిథున రాశికి వ్యయస్థానంలో పంచగ్రహ కూటమి ఉండడం గోచార రీత్యా కొంతవరకు ఆందోళన కలిగిస్తూ విజయాన్ని మాత్రం ఖచ్చితంగా పొందుతారు. అంటే స్వల్ప మెజార్టీతో. అందుకనే 2 సంవత్సరాల కిందటనే ఏప్రిల్ 15, 2022లోనే ప్రసార మాధ్యమం ద్వారా 105 ఫలితాలు వస్తాయి, 105 వరకు సీట్ల వరకు గెలుస్తారని చెప్పేసి మాత్రం తెలియజేయడం జరిగింది. అంటే అప్పటికి ఇంకా కూటమి లేదు, జగన్ గారి ప్రభుత్వం మీద అంచనా లేదు. కాకపోతే 2 సంవత్సరాల కిందట మాత్రం దీని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నాకు అందరికీ కలిపి ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు మీరు విశ్లేషించింది జగన్ వ్యక్తిగత జాతక చక్రం, రైట్? ఇది జగన్ గెలుపోవటముల గురించి చెప్తున్నారా మీరు, లేకపోతే ఎంటైర్ 175 సీట్స్ కి సంబంధించి మీరు ప్రస్తావిస్తున్నారా? జగన్దే వస్తుంది. ఎందుకంటే ఒక పార్టీకి ప్రతినిధిగా ఉన్నాడు, మొత్తం వచ్చే రిజల్ట్స్ అన్ని జగన్ మీద ఆధారపడి ఉంటాయి. నేను చదువుతాను. ఇప్పుడు గోచారం జన్మకులు ఉన్నారు, పెళ్లి కొడుకు పక్కన తోడు పెళ్లి కొడుకు ఉంటారు. అవును, జ్యోతిష్యుడు ఎప్పుడు కూడాను పెళ్లి కొడుకు చూడాలి. తోడు కొడుకు ఎంతవరకు పనికి వస్తాడు? తాత్కాలికంగా పనికి వస్తాడు. కానీ ఏ రాజైతే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడో ఆ రాజ్యాన్ని ప్రారంభించినటువంటి
ముహూర్తం ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ముహూర్తాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎలక్షన్ డేటు ఒక విషయం అండి, ఎలక్షన్ డేటు జగన్ డిక్లేర్ చేయడు, చంద్రబాబు డిక్లేర్ చేయడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరు డిక్లేర్ చేయరు. ఎలక్షన్ కమిషన్ చేస్తుంది గవర్నమెంట్, అది రాజ్యాంగబద్ధంగా నడిచేది. ఒకటి డిక్లరేషన్ అయిన డేట్ ప్రకారంగా ఆ డేట్ ఈ నిలబడే వ్యక్తికి యోగిస్తుందా యోగించదా, ఇతను వేస్తున్నటువంటి నామినేషన్ కి ఇతని జాతకం అనుకూలంగా ఉందా లేదా, యోగాలు ఎలా ఉన్నాయి, ఇది అవయోగం అవుతుందా, ఇది ఎట్లా అవుతుంది, ఎలా ఉంది చెప్పండి, భంగం అవుతుందా అనే విషయాన్ని మనం గ్రహించాలి తప్ప అంతే తప్ప జగన్ కి ఇన్ని సీట్లు వస్తాయి, చంద్రబాబు నాయుడుకి ఇన్ని వస్తాయి అనేది కాదు. ఇక్కడ ఎవరో ఒకళ్ళే గెలుస్తారు, ముఖ్యంగా మంత్రి అయ్యేది ఒకటే, అది కూడా అక్కడ కేబినెట్ నిర్ణయం చేసుకుని ఈయన్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంటారు. అంతే తప్ప అక్కడ డబ్బు ఉందా, లేకపోతే నాకు ఇది పవర్ ఉందా, లేకపోతే నాకు ఈ దమ్ము ఉందా అని చెప్పేసి ఎవడు చూడు. అధికారం పాలించేటటువంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయని చూస్తారు. ఇక్కడ ముఖ్యంగా మనం జగన్ జాతకాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తా వినండి, పూర్తి విశ్లేషణ ఇస్తా. 21/12/1972 1:36 అని చెప్పారు. ఇక్కడ ప్రతి గడియ తీసుకోవాలి. పూర్వం గడియ విగడియలు సెకండ్లతో సహా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కాసేపు ఆగితే ఏం జరుగుతుందో మనకే తెలియదు. తక్కన భూమి కూలిపోవచ్చు, లేదా భూకంపం రావచ్చు, లేదా ప్రకృతి ఈ ప్రకంపాలు ఇవన్నీ వద్దు. చూడాలి, మోదీ జాతకం చూడాలి, కేసీఆర్ జాతకం చూడాలి, చాలా మంది జాతకాలు చూడాలి. నేను అనేది ఒకటే, మీరు పాయింట్ చెప్పట్లేదు ఎవరో కూడా, సమయం తక్కువ. ఇప్పుడు మీరు పాయింట్స్ రైజ్ చేశారు, అది చూడాలి కదా, ఇది చూడాలి కదా, ఇవన్నీ ఏంటి? జగన్ గారు పార్టీ ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి, ఆయన జాతకం దగ్గర నుంచి 1:36 చెప్తా వినండి. మాట చెప్పంటారా? లగ్నం కన్యా పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు బాలేదు కాబట్టి ఆయన బాలేదని చెప్పండి. అదే చెప్తాను, పార్టీ చేసినప్పుడు ఇప్పుడు బాగుంది కాబట్టి ఆయన బాగుందని చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయకండి, సామాజిక చెప్తున్నా ఎందుకు కావాలేదు, ఎందుకు కాలేదని రీజన్ వస్తున్నా. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఆయన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు బాగుండొచ్చు, ఓకే, కానీ తన కాలపురుషుడి నిర్ణయం అనేది తన యొక్క జీవితం మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది, పార్టీ యొక్క ఎదుగుదల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతో చరిత్ర కలిగినటువంటి పార్టీలు కూడా అంతర్భాగంలో జీవితం కనపడకుండా పోయినటువంటి దేశం ఇది. అవును, అలాంటి దేశంలో ఇప్పుడు జగన్ పార్టీ కూడా పరిస్థితి అనేది సమయాన్ని పట్టేసేసి మార్పులు అనేవి ఉంటాయి, దానికి గోచారం అనేది ఇక్కడ ఏంటంటే పార్టీ ఆవిర్భవించినప్పుడు వైఎస్ఆర్సీపీ అనుకోండి, తెలుగుదేశం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ ఆవిర్భవించిన దానికి లగ్నం ఉంటుంది, దానికి దశ ఉంటుంది, దానికి అంతర్దశ ఉంటుంది, దానికి ఒక గోచారం ఉంటుంది. అది బలంగా ఉన్నప్పుడు ఏంటంటే పార్టీ ఎంతమంది క్యాడర్లో ఉన్నారో, అంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ బలం పెరుగుతుంది. ఇండివిజువల్ ఈయన జాతకం బాగుంటే ఈయన మంత్రి అయిపోతాడు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నాయకుడు ఎక్కడున్నాడు? నేను మాట్లాడుతున్నా ఆ లగ్నం గురించి మాట్లాడుతున్నా. ఆ సమయంలో ఉన్న బలం కంటిన్యూ అవుతుంది. ఎప్పుడో మీ తాతగారు పెట్టిన కంపెనీ ఇప్పుడు మనం రన్ చేయమా? చేస్తాం కదా, కోట్ల రన్ చేసి టాటా ఎప్పుడో పెట్టాడు కంపెనీ, ఈ రోజు రన్ చేయట్లేదా? వేల మంది కోట్ల మంది రన్ చేయట్లేదా? ఆయన ఉన్నా లేకపోతే రన్ చేస్తారు. అలాగేంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆరంభమైందో దానికి లగ్నం ఉంది, దానికి రసం నేను ఆల్రెడీ లోడ్ చేసుకుని వచ్చాను. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ మొదలైనప్పుడు దానికి లగ్నం, దానికి బలం ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే అది చూడండి, అది బలంగా ఉంటే వినండి, క్లారిఫైయింగ్ యువర్ ఆన్ క్వశ్చన్, అది బలంగా ఉంటే పార్టీ మొత్తం కాబట్టి నేను మొత్తం ప్యానలిస్టులు అందరూ అభిప్రాయం కూడా తీసుకుంటాను. నాకు వన్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి, ఒక్కొక్కరి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. నాకు బ్రేక్ కావాలి, ఎందుకంటే చంద్రబాబు జాతకాన్ని ఈ బ్రేక్ తర్వాత నేను విశ్లేషించదలుచుకున్నాను. నందిపట్ల వారు, జగన్ కి మళ్ళీ అధికార యోగం ఉందా లేదా? స్ట్రైట్ గా చెప్పండి నాకు ఆన్సర్. అధికార యోగం ఉందండి, ఉంది. నెక్స్ట్ ఇయర్ మంతా సార్, ఎంత స్టైల్ గా అడిగారు. అంతే, నాకు టైం లేదు. బలం లేదండి ఇప్పుడు, ఇప్పుడు బలం లేదానికి, ఆయనకి బాగా లేదు. ఆయనకి బలం ఉంది. పార్టీ వైఎస్ఆర్సీపీ అనే ఏదైతే ఆరంభించో దానికి బలం లేదు కాబట్టి పార్టీకి బలం లేదు. పార్టీకి బలం లేదు, పార్టీ అంటే మనకు పార్టీ తెలుసు. 7/5/2024 నుంచి 18/10/2024 వరకు శని మహర్దశలో విదశ వల్ల ప్రతిపక్ష నాయకుని హోదా లభించడానికి మాత్రం సూచిస్తోంది. ప్రతిపక్ష నాయకుడు హోదా అంటే నాకు అర్థమైంది. జీవీఎల్ ఆచార్యులు 107 స్థానాలతో గెలుస్తున్నాడు. ఓకే, 2:2 బలం లేదండి, బలం లేదు. 3:2 చంద్రశేఖర్ శర్మ గారు, దాడుతుంది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, 3:3 చిలకమర్తి వారు. సత్య గారు చెప్పండి. చిలకమర్తి వారు,
ఆల్రెడీ చెప్పారు సత్య గారు, అదే మారుతుందని. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి జాతకం, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ జాతకం 3 అద్భుతంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వీళ్లతో చూసుకున్నట్లయితే అంత అనుకూలంగా లేదు. ఆయన గ్రహస్థితి కూడా ప్రస్తుతం బాగుంది. ఈ సంవత్సరం ఆయన ప్రతిపక్షంలో ఉండే శ్రీరామకృష్ణ శర్మ గారు వచ్చారని నా వరకు అయితే చెప్తాను సత్య గారు. మీ దగ్గరకు వస్తాను, దయచేసి ఈ ఒక్క పాయింట్ చెప్పండి, తర్వాత వస్తాను మీ దగ్గర డీటెయిల్ గా మాట్లాడదాం మనం. ఈ ఒక్క పాయింట్ అంటే 103 సీట్లు వైసీపీ. ఓకే, 4:4. ఒకటి సత్య గారు చిన్న క్లారిటీ. నలుగురు జగన్ కి అధికారం వస్తుందని, నలుగురు జగన్ ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళిపోతారని చెప్పి ఒక పార్టీ, నాకు ఒక 5-6 నిమిషాల సమయం కావాలి. పార్టీ ముహూర్తం, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ, టీడీపీ కావచ్చు, 44 సంవత్సరాల ముహూర్తం పనిచేయదండి. ఓకే, 44 సంవత్సరాల తర్వాత ఆ రాజకీయ పార్టీ ముహూర్తం పనిచేయదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ల నుంచి అజ్ఞాతవాసంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల క్రితం పార్టీ అందుకే ఐఎన్డిఏ పార్టీ పెట్టినారు, వాళ్ళు కూడా పెట్టారు. మళ్ళీ అట్లాగే 82లో టీడీపీ పార్టీ. ఓకే, నాకు ఒక పాయింట్ అర్థమైంది. లెట్ మీ క్లారిఫై దిస్. చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఇద్దాం. సో 8 మంది జ్యోతిష్యులు ఉంటే అంతా జ్యోతిష్యులు అయితే ఆ 8 మందిలో ఒక నిమిషం శ్రీరామ్ శర్మ గారు, ఈ 8 మందిలో 4 జగన్ తిరిగి అధికారం చేపడతారు, రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి, 4 ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో భాగంగా ఇందాక చిలకమూర్తి వారు ఒక మాట అన్నారు, వెన్ కంపేరింగ్ విత్ పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు నాయుడు ఆర్ లోకేష్, జగన్ జాతకం బాలేదు. విచ్ మీన్స్ అంటే జాతకాలు కేవలం వాళ్ళ వ్యక్తిగత కాకుండా వాళ్ళ శత్రువు ఎవరు ఉన్నారో వాళ్ళ బలం, వాళ్ళ జాతకాన్ని కూడా బేస్ చేసుకుని ఉంటుందా అన్నది పాయింట్. దాని మీద ఆల్రెడీ ఆలస్యం ఎందుకు, జగన్ జాతక చక్ర విశ్లేషణని చూసాము. ఇప్పుడు చంద్రబాబు జాతక చక్రం ఎలా ఉంది? ఎవరు వేస్తున్నారు చంద్రబాబు జాతక చక్రాన్ని? నందిపట్ల వారు ఫాస్ట్గా ఎలా ఉంది చెప్పండి. శ్రీరామ్ శర్మ గారు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ఇండివిజువల్ జాతకం తీసుకుంటే మాత్రం ఒక 35 to 40% బాగుందండి. ఇండివిజువల్గా అయితే పెద్ద బలంగా లేదండి. ఓకే, బట్ ఇక్కడ కూటమి అవుతుంది కదండి. కూటమి అన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం బీజేపీ తీసుకుంటున్నాం, అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో పవన్ కళ్యాణ్ జాతకంలో కూడా ఒక అద్భుతమైన బలం ఉంది. సో ఈ కూటమిలో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి గారిది, మనకు పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ రావచ్చు కూటమిలో. బట్ ఇండివిజువల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు గారికి బలం కూడా యావరేజ్ గా ఉందని చెప్పచ్చు. ఓకే, కానీ కూటమి బలాన్ని ఎట్లా తీసుకుంటారు? మనం ఇండివిజువల్ గా చూస్తున్నాం కదా ఇప్పుడు. క్రియాశీలకంగా వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎలక్షన్స్ లో ప్లే చేయడం జరిగింది. ఎందుకంటే తన జాతకం అనేది అంత బలంగా ఉంది, పవర్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఆయన మకర రాశిలో జన్మించారు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. తనకు నడుస్తున్నటువంటి మహాదశ కుజుడు కూడా ఉచ్చ స్థానంలో ఉన్నారు తన జాతక రీత్యా కూడా. అందుకనే వచ్చేటప్పటికి ఈసారి ఎలక్షన్స్ లో కూడా మీరు సర్వేస్ లో కూడా అన్నిట్లో చూసుకున్నా సరే తన యొక్క పేరే ఎక్కువగా వినపడడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారంటే దానికి మెయిన్ క్రైటీరియా విల్ గోస్ టు పవన్ కళ్యాణ్. ఓకే, వేసారా? చక్కచక్క ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సామాన్యులకు అర్థమయ్యేలాగా. పాయింట్ జన్మించినంటే నాకు అందినటువంటి గుప్త సమాచారం ప్రకారం వీరిది కర్కాటక లగ్నం మరియు కన్యా రాశి. ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా మనం కన్సిడరేషన్ చేసుకుంటే కర్కాటక లగ్నానికి అష్టమంలో శని ప్రభావం జరుగుతుందండి. అష్టమ శని జరుగుతుంది అంటే గోచారానికి లగ్నంతో మనం ముడిపెట్టుకుంటే ప్రధానంగా ఇక్కడ గ్రహచారం బాగు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. అసలు నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. అసలు చంద్రబాబు నాయుడు జాతకం ఎవరి దగ్గరైనా ఇది అని చెప్పి కరెక్ట్ గా చెప్పగలిగే పరిస్థితి ఉందా? లేదు. దేని బేస్ చేసుకునేస్తున్నారు ఇదంతా? అందరికీ కూడా నెట్ లో దొరికేటువంటి కూడాను సాధారణంగా ఊహాగానంతో ఉన్నటువంటి, కానీ నాకు అతనికి వారికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తి మనకు అంచరించినటువంటి అనగా జ్యోతిష్యులే ఇచ్చినటువంటి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నష్టజాతకుడు. అది ఎట్లా చెప్తారు మీరు? చెప్పండి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి నష్టజాతకులు అవుతారా? చెప్పేదన్నా సార్, చెప్పండి. మీరు మాట్లాడతాను. సత్య గారు 2004 నుంచి సత్య గారు జాతకుడికి జాతకుడికి 3 కర్మలు ఉంటాయి. చిన్న మాట చెప్పండి చిలకమూర్తి గారు, చెప్పండి. సత్య గారు చిన్న మాట. ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఎవరినైనా సరే దయచేసి మనం పండితులం,
పాండిత్యం పాయింట్ చెప్పండి చిలకూరుతారు ప్లీజ్. మీ దగ్గర పాయింట్ ఉందా? వీరు ఇదని మాత్రం చెప్పకూడదు. రెండోది చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. అంటే నష్టాల పదం వాడకూడదు అంటారా? మీరు వాడండి, కానీ నేనేమంటాను, నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. ఒక జాతకుడు నష్ట జాతకుడు అన్నారే, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి నష్ట జాతకులు అవుతారా అంటున్నాను నేను. దాన్ని చెప్పుకొస్తాను. చెప్పండి. మనిషికి 3 కర్మలు ఉంటాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం. బహుశా అందరికి తెలుసో తెలియదు. దృఢ కర్మలు, అదృఢ కర్మలు, దృఢాదృఢ కర్మలు 3 ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి జాతకం, వ్యక్తిగత జాతకం సమాచారం ఎవరి దగ్గర లేదు. అది ఉన్నది అంటే అది ఎండమామూలు వంటిది. అయితే అగస్త్య సంహితంలో రేఖాగణితం ప్రకారం ఒక వ్యక్తి, సామాన్య కుటుంబంలోని వ్యక్తి ఇంతటి ఉన్నత స్థానం రావడానికి అతని యొక్క రేఖాగణితాలు ఎలా ఉపయోగిస్తాయంటే, చంద్రబాబు నాయుడు గారి 2 కనుల మధ్య ఒక నిలువు చార కనబడుతుంది. ఆ నిలువు చార ప్రామాణికంగా అగస్త్య సంహితంలో ఇలాంటి నిలువు గిరణ జాతకుడు మహర్జాతకుడే రాజు అవుతాడని నాకు రాసుకొచ్చాడు. ఇది కాదని చెప్పమానండి. రెండోది నేను కొత్తగా ఉంటున్నాను, నాకు ఒకటే మాట, అగస్త్యుడు వ్యాసుడిని చూసి, నేను ప్రామాణిక చదువుతున్నానండి, అథెంటిక్ గా చదువుతున్నాను, ఏంటని మొహం అలా ఉంది, ఇక్కడ గొడవడొచ్చావా, ఆ మందాకిని యాత్రివేణి వలన బా బాహ్య కక్షస్థలం బా మధ్యాంతర కక్ష ఆ విమల దివ్య జ్యోతిర్జుంబణ మదించింతింప కాశీ మహాగ్రమం విప్పుడు నా కనుంగవకు సాక్షాత్కారమైన ఆ పద్యంతో ఆయన ఆకాశమితం ప్రారంభించాడు. కానీ జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు, ప్రేక్షకులకు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను నేను. మీరు చెప్పేది ఎంత ప్రమాణమో తెలియదు, కానీ నాకు ఒక విషయం మాత్రం చాలా సుస్పష్టం. జీవీఎల్ఎన్కి మీరు కూర్చోండి, పర్వాలేదు. మీరు 25,630 ఓట్లు, 25,630 ఓట్ల తేడాతోటి చంద్రబాబు ఓడిపోతారని చెప్తున్నారు. మీరు ఓడిపోతారని చెప్తే కాస్త వినడానికి పోనీ ఓకేలే, ఓడిపోతున్నారేమో అనుకోవచ్చు. 25,630 అని చెప్తున్నారు, చూశారు. మీరు దానికి మాత్రం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే ప్రపంచంలో బహుశా ప్రపంచంలో ఎవరు కూడా ఏదో ఇప్పుడు ఆయన జాతకమే లేనప్పుడు ఏదో ప్రమాణికంగా ఆయన చెప్పాడు కదా 26,000 ఓటుతో పోతున్నాడని. ఏంటో ప్రమాణికం ఏమిటో కాగితాలు 100 కాగితాలు పట్టుకుని వచ్చారు ఆయన. అది చూసి చెప్పనండి, క్లారిటీ కూడా ఇలాగే ఉంటుంది ఇప్పుడు చెప్తున్నట్టుగా. అంతే కరెక్ట్ అయితే చెప్పానండి. అలా కాదు కదా, పేషెంట్ అని అడుగుతారు కదా. చెప్పాలి, చెప్పండి ఏంటి 25,630కి ప్రామాణిక. ఒక పొలిటికల్ ఆస్ట్రాలజర్గా మారిన నేను 2 సంవత్సరాల పాటు 175 కాన్స్టిట్యూషన్ తిరిగి వచ్చాను. 1952 నుంచి 2019 వరకు జరిగినటువంటి డేటా మొత్తం తీసుకున్నాను. అంటే ఒక ఆస్ట్రాలజరు బలాని ప్రాంతంలో ఈ జాతకుడు ఓడిపోతాడు, గెలవడానికి ప్రామాణికత ఏంటి అని చూసినప్పుడు అసలు ఆ సెగ్మెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఉదాహరణకు 1952లో నవ్వుతారని చెప్పంటారా? ఆచార్య గారు ఒక విషయం చెప్తానండి, మీరు చెప్పడం ద్వారా టీవీ9 లాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు, కానీ దీని పరిణామాలు కూడా తర్వాత ఫేస్ చేయాల్సి ఉంటుంది. హైలైట్ ఏంటి సార్, నా బ్యాక్గ్రౌండ్ వేరు. విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలకు ఆస్థాన గురువైన తాతాచార్య గారు మనమండి సార్. నాకెందుకు సార్ ఈ స్టేటస్, నాకు అవసరమా? నేను చెప్తున్నా ఏంటంటే ఒక సెగ్మెంట్ లో ఇప్పుడు 105 గెలుస్తారన్నారు, అది ఎలా చెప్పగలుగుతారు సార్ వాళ్ళు? ఒక ఆస్ట్రా ఎలా చెప్తాడు? వేస్తాడా, గ్రాఫ్ వేసుకుంటాడా? కాదండి, 175లో 105 చెప్పడం అనేది ప్రాబబిలిటీ ఉంటుంది. చెప్పేది ఎంత? మీరు ఆ క్వశ్చన్ ఎలా చెప్పారు అడగలగా మీరు? 105 నేను 107 అన్నాను, ఎలా చెప్తారు? ఎలా చెప్తాను? ఒక ఇచ్చాపురం నియోజకవర్గం 1952లో ఎస్టాబ్లిష్ అయింది. ఆ రోజు ఏ ముహూర్తంతో అయింది, అక్కడి నుంచి ఎవరెవరు గెలుచుకొచ్చారు, వాళ్ళ జాతకాలు ఏంటి, ఇవన్నీ మనం క్రోడీకరించుకొని ఈ లెక్కన మీ దగ్గర మొత్తం 175 కూడా మెజారిటీ 6 రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల జాతకం దగ్గర ఉన్నాయి. 6 రాష్ట్రాలకు సంబంధించిన కుప్పం నియోజకవర్గం ఉంది. ఆ దండేదో ఆయనకి వేసి సన్మానించేసాడు, ఇంకెందుకు? కుప్పం నియోజకవర్గం ఉంది. కుప్పం నియోజకవర్గంలో సత్య గారు మీకు ఒక పాయింట్ చెప్తాను సార్, ఇవన్నీ డిస్కషన్స్ మనకు అనవసరం అండి. ఒకటి ఏంటంటే వ్యక్తిగత జాతకం ఎలా ఉంది, పార్టీ యొక్క జాతకం ఎలాగుంది, ఆ 2 బేస్ చేసుకుని బ్యాలెన్స్ అయిపోతుందండి.
ఇది కాదని ఎవడన్నాడని చెప్పండి, అడిగితే నేను డిస్కస్ చేస్తాను. మెజారిటీ ఇన్ని సీట్లు ఇన్ని ఓట్లు ఇన్ని ఓట్లతో గెలుస్తారు అనేది మాత్రం జ్యోతిష్ శాస్త్రం అసంభవం. ఖచ్చితంగా ఇంకో పాయింట్ కూడా చెప్తాను వినండి. సత్య గారు ఇంకొక పాయింట్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ బానే ఉంది, కానీ నేనంటుంటే తెలుగుదేశం పార్టీకి ఒక డేట్ ఉంది కదా, ఒక టైం ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని బలాలు గెలవడాలు జరుగుతున్నాయి కదా. సో అది దృష్టిలో పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మళ్ళా పైకి వస్తుందా రా దాని విషయానికి వచ్చినప్పుడు నా దగ్గర ఆ జాతకం ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఎంత మంది గెలవచ్చు మనం చెప్పొచ్చు, పార్టీని నిలబెట్టే ఎంత బలం వస్తుందా లేదా చెప్పచ్చు. పుట్టింది జిల్లా ఎప్పుడు పుట్టింది తీసుకోరా నువ్వు చెప్పిన అబ్బాయి ఎందుకు అంత దూరం వెళ్ళిపోతున్నావు? ఒక్కసారి శ్రీరామకృష్ణ శర్మ గారు సత్య గారు మీ పాయింట్ ఏంటి చెప్పండి. శ్రీరామకృష్ణ శర్మ గారు గతంలో 2019 వినండి, చిలకమర్తి గారు మీ దగ్గరకు వస్తున్నాను, ఒక నిమిషం ఉండండి. 2019 ఎలక్షన్లో అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక ఆయన జగన్ అసలు నెగ్గడు, రాజయోగము లేదు. ఎవరో చెప్పండి, తప్పే ఉంది, చెప్పండి ఎవరో పేరు చెప్పండి. అక్కడ కూర్చుని మంతా సూర్యనారాయణ గారే. ఓకే, అది పబ్లిక్ తెలియాలి కదా, అందుకు అడుగుతున్నాను. ఓకే, 2019 ఎందుకో ఇవాళ ఫేస్బుక్ లో కూడా వచ్చింది నాకు మెమరీ, అది షేర్ కూడా చేశాను దాంట్లో ఆ వీడియో. సరే ఆ గొడవ వదిలేసండి, ఇప్పుడు నాకు పాయింట్ చెప్పండి. చంద్రబాబు చెప్తా. అక్కడికి జగన్ గారికి రాజయోగమే లేదన్నప్పుడు ఆయన రాజయోగాన్ని పొందేశాడు 2019లో. ఇక్కడ జరిగేది ఏంటంటే వాస్తవంగా జ్యోతిష శాస్త్ర ప్రకారము, అంటే జ్యోతిషంలో అంటే చాలా వరకు 2 భాగాలు ఉన్నాయి సార్. ఇందులో చాలామంది ఏంటంటే జాతకాలు చెప్తున్నారు వ్యక్తులకి, ఆ వ్యక్తులకి చెప్పేటువంటి విషయాలని జాతకము అంటారు. దేశ సంబంధమైనటువంటి విషయాలు, రాజ్య సంబంధమైనటువంటి విషయాలు, వాతావరణ సంబంధమైన విషయాలు చెప్పేటువంటి దాన్ని జ్యోతిషము అంటారు. ఇక్కడ అదొకటి చాలామందికి తెలియని విషయం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జాతకములు ఎట్టి పరిస్థితిలో కూడా ఒక పార్టీ రాజకీయంగా అధికారంలోకి వస్తుందని కానీ లేకపోతే ఒక పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పడానికి ఎంత మాత్రము వీలు లేదు. నా పాయింట్ ఇది. ఇలా లేదు అన్నప్పుడు మీరందరూ ఎట్లా నిర్ణయిస్తున్నారు ఫలానా వాళ్ళు సీఎం అవుతారు, ఫలానా వాళ్ళు సీఎం అవ్వరు అని చెప్పేసి అని? ఇప్పుడు 5 నిమిషాలు సమయం కావాలి. ఉంది. ఇక్కడ జరిగేది ఏంటంటే వాస్తవంగా జాతకము చెప్తున్నారు అందరికీ. చంద్రబాబు నాయుడు గారి జాతకం, పవన్ కళ్యాణ్ గారి జాతకం, జగన్ గారి జాతకం చెప్తున్నారు ఇక్కడ తప్ప జ్యోతిషం చెప్పట్లేదు ఎవరు. అక్కడ జాతకం అంటే జన్మించిన వాడికి చెప్పేది జాతకం, జ్యోతిషం అనేటువంటిది ఖగోళ శాస్త్రం. అంటే అన్నీ వస్తాయి ఇందులో. వ్యక్తిగతమైన జాతకం జ్యోతిషంలో ఉండదు, కొన్ని సూత్రాలు ఇందులోకి జాతకంలో కల్పిస్తారు అంతే. ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే వ్యక్తిగతంగా జాతకం బాగుంటే కనుక అతను ఎమ్మెల్యేగా గెలవడానికి అవకాశం ఉంటుంది, ఎంపీగా గెలవడానికి అవకాశం ఉంటుంది తప్ప ముఖ్యమంత్రిగా మొత్తం ఈ 175 మందిని కూడా క్రోడీకరించుకొని ముఖ్యమంత్రి అవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం అనేది రాదు. ఎందుకు రాదు చెప్పండి? ఇప్పుడు ఎందుకు రాదు చెప్పండి. ఒక విషయం, గత సంవత్సరం వీడియో చూపిస్తాను నేను. గత సంవత్సరం 2004 నుంచి నేను గాంధీ భవన్లో పంచాంగం ఒకటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారు 3వ సారి వస్తారని చెప్పి చాలా మంది బలగుద్దారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు యోగం లేదని చెప్పేసి ఇదే ఛానల్లో డిబేట్ అయింది. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకరించడం జరిగింది. ఖచ్చితంగా రాసుకోండి, 24, 25లో చాలా ఇబ్బందులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే చాలా మంది ఎలా చేస్తున్నారంటే అసలు జ్యోతిషానికి ఈ పూజలకి సంబంధం లేదు. జ్యోతిషం అనేది జననం నుంచి మరణం దాకా, వాడు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఈ షోడశ కర్మలకు ఎలా ఉపయోగపడుతుంది, రాసేది జాతకం, జ్యోతిష్యం అంతేనా? దీంట్లో మండే ఆస్ట్రాలజీ ఏంటంటే దేశ రాష్ట్ర భవిష్యత్తు గురించి చెప్తుంది. అది మెడికల్ ఆస్ట్రాలజీ ఏంటంటే ఒక విషయం, టీచర్
మాస్టర్. ఓకే. సత్య గారు ఒక్క సూచన మీకు చేయాలి. సత్య గారు ఒక్క సూచన. విశ్లేషించడం మాస్టర్ అవుతాడు. ఓకే 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 ఇట్స్ టైం టు కన్క్లూడ్ ఫర్ చంద్రబాబు గారు. సత్య గారు చెప్తున్నా, డోంట్ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అని ఏం చేయండి తప్ప, ఆస్ట్రాలజీ ఇస్ ఏ సబ్జెక్ట్. విన్నారా? మండేడ్ ఆస్ట్రాలజీ, మెడికల్ ఆస్ట్రాలజీ, అవయవాల గురించి వాటి గురించి, ఆ గ్రహాలకి ఈ నక్షత్రంలో ఈ జ్వరం వచ్చింది అంటే ఈ నక్షత్రం తగ్గుతుందిరా అని చెప్పేసి ఆ రోజుల్లో ఆయుర్వేదంలో పవన్ జాతకం కూడా చర్చిద్దాము. పవన్ జాతకాన్ని చర్చించడానికి ముందుగా నాకు 1 పాయింట్ ఆన్సర్ కావాలి. నందిపట్ల వారు, చంద్రబాబుకి సీఎం అయ్యే యోగం ఉందా లేదా? ఇప్పుడు చెప్తానండి. వారు చెప్పినటువంటి జ్యోతిష్యము, జాతకం, మనం జ్యోతిష ప్రకారం చూసుకున్నా, ఖగోళ ప్రకారం చూసుకున్నా, వీరికి సంబంధించి లగ్నానికి దశమాధిపతి అయినటువంటి కుజుడు శని కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత సప్తమాధిపతి అయినటువంటి శని లగ్నాధిపతి అయిన చంద్రుడితో కలిసి తృతీయంలో ఉన్నాడు. వీరికి ఎప్పుడు కూడా ఇతరులతో కలిస్తేనే వీరికి వెళ్తూ ఉంటుంది. కలిసారు కదా మరి. కలిసినా కానీ అక్కడ దాంట్లో కూడా టెక్నికల్ గా కలిసి చూడడానికి కలిసినా గోచార రీత్యా కాదండి, జాతక రీత్యా చెప్తున్నాను. కాబట్టి వీరికి ఏంటంటే వీరి జాతక రీత్యా దశమాధిపతి అంటే ఉద్యోగాన్ని అనగా ఏంటి అధికార స్థానాన్ని ఇచ్చేటువంటి గ్రహం గోచార రీత్యా శని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి వీరికి అధికారం అనేటువంటిది నామమాత్రంగా ఉండదు, నామమాత్రముగా ఉండదు, అంటే కష్టంతో ఉంటుంది అని చెప్పి. అధికారం అయితే రాదు, ఎడ్జ్ దాకా వెళ్తారు. శాసనం వేరు. ఒకటి చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారం 13/5 నాడే ఆయనకి ఒక యోగమైనటువంటి ఇది వచ్చింది. కాబట్టి ఓటర్లో పల్స్ ఒకటి చెప్తున్నా, జాతకంలో చంద్రుడు మనకారకుడు, 2.5 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటాడు. కాబట్టి ఇట్లా గోచారం తీసుకోండి, మీరు జాతకం తీసుకోండి, లేదా లగ్నం తీసుకోండి, రాశి తీసుకోండి, ఎన్ని రకాలుగా తీసుకున్నా సరే 13వ తారీఖు నుంచి ఆయనకు ఒక యోగం అనేది కలిగింది. మొన్న మే 13 ఎలక్షన్ డేట్. ఇట్ విల్ బి చేంజ్. నేను దీనికి వేద్దాం అనుకుని దానికి వేసేటటువంటి పరిణామాలు కూడా రావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుని హోదాలో నుంచి మనసు మార్చుకుని చంద్రబాబు కోటేసే ఆస్కారం ఉందంటారా? ఉంది. ఓకే డన్. సో చంద్రబాబు ఖచ్చితంగా 1:1. మీరు ఓకే, నాకు తెలుసు మీరేం చెప్పారు. ఒక్క నిమిషం అండి, నేను చెప్తాను. అంటే చంద్రబాబు గెలుస్తారని చెప్తారండి మీరు? నేను చెప్పను. మరి ఇంకా అవమానించే ఉండండి. నాకు కావాలంటున్నాను. మీరు నేను చెప్తున్నా కదండి, బాబు గారికి బలం బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కూటమి బలం గెలుస్తారు. ఓకే 2:2. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో గెలుస్తారు. 3. ఓకే నౌ చిలకమర్తి వారు. 4 వస్తుంది. సత్య గారు చెప్పేది ఒకసారి మీరు ఈ యొక్క డిస్కషన్ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కళ్ళని కొంచెం మీరు అవకాశం ఇచ్చి వాళ్ళకి 2-3 నిమిషాలు మీరు కేవలం అక్కడ ఉన్న ప్యానెల్ తోటే మాట్లాడకుండా నాకు పాయింట్ చెప్తే నేను మీకు అవకాశం ఇస్తాను. మీరు ఈ ఉపమానాలు ఇవి వీటితోటే పాయింట్ నాకు మీరు పాయింట్ చెప్పండి. ఇప్పుడు పాయింట్ దగ్గరికి వచ్చాను. పాయింట్ గా నేను సమాధానం చెప్తున్నాను. పాయింట్ దగ్గరికి వచ్చా, మీ పాయింట్ గా సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ వేసిన చంద్రబాబు నాయుడు గారి జాతకం కరెక్ట్ జాతకం కాదు. ఆయనది కృత్తికా నక్షత్రం, వృషభ రాశి, ఆయన జాతకం నా దగ్గర ఉన్నది. అయితే ఆయన జాతక పరంగా అలాగే ఇందాక కూడా నేను చెప్పినటువంటి నారాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అందరి రాజకీయ నాయకుల్లో మేషరాశి నారా లోకేష్ కి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉంది. ప్రస్తుతం వీరు ముగ్గురిని మనం పరిశీలించి చూసినట్లయితే కూటమి గెలిచేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఇది నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారికి విజయం కలుగుతుంది, ఆయన ఓడిపోతారు. సత్య గారు నా విషయం పూర్తి అవ్వలేదు. అసలు నేను చెప్పే విషయం సత్య నాకు ఒక 5 నిమిషాలు అడిగారు, మీరు ఇవ్వలేదు. నేను పూర్తిగా విషయం చెప్పాలి. అలా కాదు, మధ్యలో ఉపన్యాసం అనరు దాన్ని. మీరు అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దాని ఉపన్యాసం అనేది అనరు. ఉపన్యాసం అనేది అనరు. దాన్ని మీకు తెలియపోతే పక్కకి తప్పుకోండి. ఉపన్యాసం అని అనరు. మీరు విశ్లేషణ అడిగారు, ఎందుకు గెలుస్తున్నారో చెప్పాలి మేము ఇక్కడ. అవును, నేను పాయింట్ చెప్పండి అంటున్నాను రామకృష్ణ శర్మ గారు. మీరు అంతంత టైం చూస్తున్నారు కదా దీన్ని, అందుకని నాకు పాయింట్ అవసరం లేదు. మీరు దయచేసి అన్యదా భావించకండి. మీ మనసు నొప్పిస్తే మీరు క్షమించండి. నేను అనేది ఏంటంటే మీరు నాకు పాయింట్ చెప్తే ఫటాఫట్ వెళ్ళగలుగుతాను. ఒక్కళ్ళది కూర్చోలేం కదా మనం. ఒక్క నిమిషం,
నేను పాయింట్ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు మాట్లాడకూడదు ఎవరు కూడా. నిజంగా పాండిత్యం అంటే అది నేను మాట్లాడలేదు, మీరు ఎవరు మాట్లాడుతున్నారు? పండిత సభలు కాదు, పండిత సభలు కాదండి, పండిత సభ కాదు కాబట్టి వినాలి. ఇప్పుడు పండిత సభ అంటారు దీన్ని, కాకపోతే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. కాదండి, సాటిలైట్ ఛానల్ స్వామి ఆగండి, మీరు ఆగండి, దయచేసి అన్యదా భావించకండి రామకృష్ణ గారు మీరు ప్లీజ్. ఓకే, నాకు ఒక విషయం అర్థమవుతుంది, లెట్ మీ కంప్లీట్. మీకు ఇంకొక విషయం, ఎలా అయితే అక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా అక్కడ చెప్తానండి, అక్కడ కూర్చునే వాళ్ళందరూ కూడా గోచారంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకే వ్యక్తి ఒకే అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇద్దరు ఒకే పేరు కలిగిన వాళ్ళు వేశారు నామినేషన్. ఇప్పుడు ఇద్దరికి గోచారం ఒక్కలాగే ఉండాలి మీకు. అయ్యా అప్పుడు ఎవరు గెలుస్తారని చెప్పడానికి ఒక రీజన్ ఒకటి ఉందండి. నాకు మెయిన్ పాయింట్ చెప్తున్నానండి. అక్టోబర్ మంత్ లోనే ఆయన జైల్లో ఉన్న సమయంలో అక్టోబర్ 29వ తారీఖు నుండి ఆయన జైలు నుండి బయటకు వస్తారు అని ఒక ప్రామాణికంగా గోచార రీత్యా చెప్తే, ఆ విధంగా వచ్చిన తర్వాత విజృంభిస్తారు, ముందుకు వెళ్తారు, ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కలిసి అని చెప్పి ఇది యూట్యూబ్ లో కొన్ని వేల లక్షల మంది చూసేటట్టుగా నేను ఎందుకంటే ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి, మోదీ ఉంది. ఓకే, సో ఎలా అయితే జగన్ కి 4 and 4 8 మందిలో 4 సీఎం అవుతారని, 4 అవరని చెప్పారు. ఆబ్వియస్ గా చంద్రబాబుకి అదే రిజల్ట్ వస్తుంది కాబట్టి 4 చంద్రబాబు సీఎం అవుతారని, 4 కాలేరు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ రెండింటిలోనే పెద్ద సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఏం రాలేదు. కాకపోతే కూటమి కట్టడం వల్ల చంద్రబాబుకి అవకాశం ఎక్కువయ్యిందని చెప్పే వాళ్ళ సంఖ్య మంతా సునన్ శర్మ గారు అండ్ ఈయన ప్లస్ ఈవెన్ నందిపట్ల గారు కూడా చెప్తున్నారు. మనం దీన్ని ఎండ్ చేద్దాం. నెక్స్ట్ పవన్ జాతకం ఎలా ఉంది? ఓకే, పవన్ కళ్యాణ్ 1971 9th month day 2, జన్మ నక్షత్రం శ్రవణం, ఉత్తరాషాఢ నక్షత్రం సెప్టెంబర్ 2, ఉత్తరాషాఢ శ్రవణ, ఏమంటారా వృశ్చిక లగ్నము, మకర రాశి. ఓకే, ఫాస్ట్ గా ఏమంటారా? రండి వేయండి. ఈ లోపు నాకు వ్యూ చెప్పండి. రామకృష్ణ శర్మ గారు మీతో మొదలు పెడతాను. పవన్ కళ్యాణ్ జాతకం ఎలా ఉండే అవకాశం ఉంది? ఆయనకి యోగం ఎలా ఉంది? అదే అంటున్నాను సత్యయ్య గారు. ఇక్కడ ఏంటంటే మనం చూడవలసింది ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు. అది చెప్పేశారండి, నా మాట విని పాయింట్కి వచ్చేయండి ప్లీజ్. అది చెప్పేశారు, మీరు దాన్ని ఉపమానంగా చేయండి. ఆయన కలిశారు కాబట్టి ఎలా ఉంటుంది, కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి, వ్యక్తిగతంగా ఏంటి, ఇట్లాంటి జనానికి కావాల్సినవి అవి. లగ్నం వచ్చింది. అవునండి, ఇప్పుడు ఒక ఆయన జాతకం బాగోలేదు చంద్రబాబుకి అన్నారు, ఒకళ్ళది అసలు పూర్తిగానే చంద్రబాబు నాయుడు జాతకం తప్పు అన్నారు, ఒకళ్ళది బాగుంది, ఒకళ్ళు చూసి బాగుంది. వీళ్ళందరి అభిప్రాయాలను విశ్లేషించమనట్లేదు సార్, నేను మీ అభిప్రాయాన్ని అడుగుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. నా అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ యొక్క జాతకం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఓహో, అంటే అందుబాటులో ఉన్న డేటా కరెక్ట్ కాదంటారు మీరు, లైక్ చంద్రబాబు నాయుడు అంతేనా? గతంలో భీమవరంలోనూ ఓడిపోయాడు, ఆ తర్వాత గాజువాకలో కూడా ఓడిపోవడం జరిగింది మీకు. ఆయన నిజంగా ఆయన యోగ జాతకం, ఇందాక ఎవరో కుజుడు యోగ జాతకుడు అన్నారు, ఎప్పటి నుంచో జరుగుతుంది కుజుడు యోగ జాతకం. ఆయన పుట్టినప్పటి నుంచి కుజుడు యోగంలో ఉన్నాడు. మరి యోగంలో ఉన్నప్పుడు 2 చోట్ల ఎక్కడో చోట గెలవాలి కదా. నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. నేను చెప్పండి, ఇక్కడ ఏంటంటే ప్రధానంగా చూడవలసిన విషయము వినండి. మీరు అడిగిన పాయింట్ కుజుడు యోగకారుడు అయినప్పటికీ ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం వలన 2019 నుండి ఆయన ఎంత కష్టపడినా దాని ఫలితం రాలేదు. ఇప్పుడు శని 3వ దశలో ఉన్నాడు, మకర రాశి నుండి కుంభరాశిలో ప్రవేశించాడు, అక్కడ వెళ్ళి కూడా 1 సంవత్సరం అయింది. సో ఇప్పుడు వెళ్తూ వాడు మంచి చేస్తాడు. ఒక పాయింట్. రెండో పాయింట్ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, రెండో పాయింట్ చెప్తున్నాను, గురువు యొక్క అనుగ్రహం అంటే గురువు యొక్క దృష్టి మకర రాశి మీద పడింది. గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడిందో ఒక మంచి ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన మంచి ఫలితం ఇస్తాడు కాబట్టి ఆయన గెలుస్తాడు. ఆయన పార్టీ కూడా జనసేన పార్టీ యొక్క డే టు టైం కూడా తీసుకున్నాను, దానికి కూడా బలోపేతం అయింది కాబట్టి డెఫినెట్ గా ఆయన మంచి సీట్స్ తో ముందుకు రావడానికి అయితే అవకాశం ఉంది. అది మీకు చెప్తాను. ఇప్పుడు ఈయన ప్రస్తుతానికి తీసుకున్న మకరం అన్న కదా, ఏళ్ళనాటి శని ఎప్పుడైతే వచ్చిందో ఈ పాయింట్ లో శని కూర్చున్నాడు గోచార రీత్యా. మకరం కాదు కుంభంలోకి వచ్చాడు. అంటే ఇంతకు ముందు 2019, 18, 19 సమయంలో చూసుకున్నప్పుడు శనీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు గోచార రీత్యా, తర్వాత ఇక్కడ మకర రాశిలోకి వచ్చాడు, నెత్తి మీదకి వచ్చాడు. ఇప్పుడు మకరంలో ఉన్నాడు, కుంభంలోకి వెళ్ళాడు. నక్షత్రంలో పుట్టినారు, గోచారం ఎప్పుడు అలాగే ఉంటుంది స్వామి. అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు?
ఏంటమ్మా ఆ నక్షత్రంలో పుట్టిన అందరికీ శని గురుడు అలాగే ఉంటారు గోచారంలో. అయ్యా గురుబలం పెరిగింది కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో నేను చెప్తున్నా ఏంటంటే నలుగురు పార్టీలు తీసుకుంటే నలుగురులో ఎవరికి గురుబలం ఉంది, ఎవరికి ఏలినాశని కలిగింది, గోచార రీత్యా గోచారి ఎవరికి ఇబ్బంది పడుతున్నారు, గ్రహచారి ఎవరు ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ మనం చూస్తాం. తెలిసిందండి అందరినీ మనం చూడక్కలే. ఈ నలుగురిని చూస్తే సరిపోతుంది. ఈ నలుగురు చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఈ నలుగురిలో చూసేటప్పుడు ఈయనకి గురుబలం ఉంది. ఇక్కడ నుండి డైరెక్ట్ గా మకరాన్ని చూస్తున్నాడు, ఎక్కడ నుండి గురుడు 9వ భావంతో చూస్తున్నాడు, భాగ్యస్థానం చూస్తున్నాడు. ఇక్కడ పంచమ భావంలో గురుడు ఉన్నాడు. పంచమ భావంలో మకర రాశి గురుడు వచ్చినప్పుడు మంచి చేస్తాడా చేయడా ఆ ప్రశ్న సమాధానం చెప్పండి. తర్వాత మిగిలిన విషయాన్ని మాట్లాడుకుందాం. పంచమ భావంలో గురుడు వచ్చినప్పుడు గురుడు భాగ్య దృష్టితో మకర రాశిని చూస్తున్నప్పుడు మకర రాశికి ఒక ఎలివేషన్ ఇస్తాడా ఇవ్వడా చెప్పండి. మంచి చేస్తాడా చెడు చెప్పండి. ఏలినాడు శని వచ్చినప్పుడు 2019 నుండి ఇబ్బంది పడ్డారు, ఆ పాయింట్ కరెక్టే. శని వెళ్ళిపోయేటప్పుడు మంచి చేస్తాడు చేయడా ఆ పాయింట్ ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఉన్న జ్యోతిషులు అందరూ శని వెళ్తూ మంచి చేస్తాడు చేయడం చెప్పండి. అవునా కదా చెప్పండి కరెక్ట్ గా. ఒక పాయింట్ అవును చేస్తాడు కదా. గురువు ఎప్పుడైతే ఆ రెండింటి వలన 2 పాయింట్లు వచ్చాయి లేదా, ఈ గోచార రీత్యా ఈ 2 పాయింట్లు మిగిలిన వాళ్ళకి ఉన్నాయా లేదా? గోచారం చూసుకోవాలి అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతకం అద్భుతమైన జాతకం, మరి ఇంకే సరిపోయింది కదా పూర్తిగా కంక్లూషన్ ఇస్తారా మీరు? అదే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్ళి ఎవరితో పొత్తు లేకుండా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఒంటరిగా పోటీ చేసినట్లయితే బలమైనటువంటి ప్రత్యర్థిగా నిలబడేవాడు. కారణం ఏమిటి? ఆయనకి అలా రావడం కారణం అంటే ప్రస్తుతానికి శుక్రమహాదశ నడుస్తుంది. శుక్ర మహాదశ అంగారకుడు, శుక్రుల్లో కుజుడు అంతర్దశ నడుస్తుంది. పవన్ కి శని మహాదశ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. శని మహాదశ స్టార్ట్ అయిపోయింది. గురువు శని మహాదశ మొదలైపోయింది మకరానికి. శుక్ర మహాదశ నడుస్తుంది ఆయనకి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. పార్టీ ముహూర్తం చూసుకోరండి ఆయన పెట్టిన పార్టీ చూడరా. అబ్బా నేను చెప్పేది వినండి, పవన్ కళ్యాణ్కి శని మహాదశ ఇప్పుడే మీరేం చెబుతున్నారంటే ఒక బలమైన జాతకం కూటమిలో కలిస్తే ఆ కూటమి వస్తుంటారు, అంతే కదా. సింపుల్ అది తేల్చి పారేశారు. మోడీ గారిని చూసి అందరూ వేస్తున్నారండి, ఎన్టీ రామారావు గారిని చూసి అందరూ వేశారండి, రాజశేఖర్ గారిని చూసి అందరికి వేశారండి. అందరూ తెలిసి ఎవడెవడం ఎన్టీ రామారావు 83లో పార్టీ ఆరంభించినప్పుడు ఏ మనిషిని ఆవిడకి గుర్తుపట్టారా? ఎవరో మనకి తెలిసే వాళ్ళందరూ రామారావు చూసేసారండి. జగన్మోహన్ రెడ్డిని 2019లో కూడా ఆయన చూసి వేశారండి. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలంటే వేశారండి. ఇప్పుడు ఇప్పుడేమంటే ఒక ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు కూడా ఆయన చూసి వేయకూడదా? ఇప్పుడు కూడా ఆయన చూసి వేయకూడదా? ప్రజాదరణ కావాలి అంటే నమ్మది చెప్తానండి, ప్రజాదరణ కావాలి అంటే శని యొక్క అనుగ్రహం ఉండాలండి. మాయ చేయాలంటే రాహు అని అనుగ్రహం ఉండాలండి. శని ప్రజాదరణ ఇచ్చేవాడు, కుజుడు కుజబలం ఇచ్చేవాడు, రాహు మాయా చేసేవాడు, గురుడు జ్ఞానం ఇచ్చేవాడు, అలా ప్రజాదరణ ఇచ్చి శని అంటే 4వ వర్ణం వాళ్ళు అంటాం మనం. శని అంటే ప్రజలు. మీరు అన్నమాట ప్రకారం అయితే శని యోగించే జాతకానికి జగన్ మరి దీనికి యోగించడా? ఎందుకు అలాగంటారండి మీరు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అవుతుందండి. పవన్ కళ్యాణ్ జాతకంలోని 2 పాజిటివ్ ఎనర్జీస్ కనబడుతున్నాయి. ఒకటి గురు యొక్క అనుగ్రహం కనబడుతుంది 100%. ఇంకొకటి శని వెళ్తూ మంచి చేయాలి కాబట్టి డెఫినెట్ గా మంచి చేస్తారు. ఇప్పుడు ఈ 2 ఫలితాలు సహజంగా ఫలితాన్ని ఇస్తాయి. ఈ 2 గురు ప్లస్ శని కాంబినేషన్ జరుగుతోంది. శని వెళ్తూ అది కాక దశలో కూడా శని మహాదశ మొదలైంది ఆయనకి. శని ఆయనకు ఉచ్చస్థితిలో ఉన్నాడు, వృషభంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. సో వస్తూనే వాడు ఒక యోగం ఇస్తాడు. సో గెలుపు తథ్యం, దాంతో పాటు మినిస్ట్రీ కూడా తథ్యం. మినిస్ట్రీ కూడా వస్తుంది. స్టేట్ అని కాదు, సెంట్రల్ అయినా రావచ్చు ఆయనకి. గెలిచిన తర్వాత కూడా స్టేట్ తీసుకోకపోయినా సెంట్రల్ అయినా రావచ్చు. మినిస్ట్రీ కూడా కన్ఫర్మ్ అవుతుంది ఆయనకి. ఇది నేను లైవ్ లో మీకు చెప్తున్న విషయం. ఎమ్మెల్యేకి సెంట్రల్ మినిస్టర్ ఎలా ఇస్తారు సార్? చిలకమూర్తి వారు అదిగా సార్, ఎమ్మెల్యేకి సెంట్రల్ మినిస్టర్ ఎలా ఇస్తారు సార్? రామకృష్ణ శర్మ గారు వెళ్ళలేదు. ఇది కాకపోతే జనసేన ఎలక్షన్ అయిన తర్వాత జనసేన పార్టీని బీజేపీలో మెర్జ్ చేస్తారు. ఆయన వ్యక్తిగత జాతకం ప్రకారం కేంద్ర కేబినెట్ లో సహాయ మంత్రిగా వెళ్లే అవకాశాలు ఆయన
మరి ఐక్యమించి ఎలాగండి అన్ని క్లారిటీగా కనబడుతుంది ఇక్కడ. మెర్జ్ చేస్తారని చెప్తున్నారు. అది చెప్పలేదు, అలా చెప్పలేదు మీరు అంటున్నారు. అది ఆయన అన్నాడు, నేను అనలేదు. ఇంకా కారణం ఏంటి? సెంట్రల్ లో ఎమ్మెల్యేకి ఎవరండి? జనసేన పార్టీ ఆవిర్భావ ముహూర్తంలో శుక్ర మహాదశలో కుజుడు, అంతర్దశలో రాహు నడుస్తున్నప్పుడు ఎస్ తాను రాష్ట్రం నుంచి అవతల ఒడ్డుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉందా? 100% ఉంది. ఉందా? అందుకోసమే రాష్ట్రానికి మెర్జ్ చేయాలా? సంబంధం చేసుకుంటూ వస్తున్నాడు. దానికి మెర్జ్ చేయక్కర్లేదు కదండి. మెర్జ్ చేయాలని మెర్జ్ చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా వచ్చేటప్పటికి ఈ యొక్క ఎలక్షన్స్ అనేది చాలా టర్నింగ్ పాయింట్ అన్నమాట. కెరియర్ పరంగానే సెంట్రల్ లెవెల్ ఫిగర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం అనేది దానికి చెప్తానండి. 8 అక్టోబర్ లాస్ట్ ఇయర్ 2024 నుంచి ఇప్పుడు ఎన్నికల్లో కొన్ని స్థానాలను ఆయన గెలుచుకుని టీడీపీ విజయాన్ని సహాయ సహకారం ఉంటాయి తప్ప ఈయన గెలుపు మాత్రం తథ్యం. సినిమా రంగంలో ఉన్నటువంటి యోగం మాత్రం రాజకీయంలో మాత్రం పవన్ కళ్యాణ్కి అంతగా లేదు. ఖచ్చితంగా ఆయన జాతకంలో సూచిస్తోంది అంతే. ఇది పాయింట్ బ్లాంక్. ఇది అది సత్య గారు అంటే ఖచ్చితంగా సూచిస్తోంది. ఎందుకంటే సినిమా రంగంలో ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో రాజకీయంలో లేదు. సహాయ సహకారాల్లో సపోర్ట్ తో అవ్వాల్సింది తప్ప ఇండివిజువల్ గా అయితే లేదు. వీరి జాతకం వృశ్చిక లగ్నానికి బాధాకరంగా శని వ్యక్తిగతమైనటువంటి జాతకాలు. సత్య గారు నాకు అవకాశం ఇస్తే మీరు ఇందాక పిలిచారు, మాట్లాడుతున్నాను. సత్య గారు సత్య గారు 3 పాయింట్లు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ ఇంత డిస్కషన్ లేకుండా 3 పాయింట్లు చెప్తున్నారు. మొట్టమొదటి పాయింట్, ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు మకర రాశి శ్రవణ నక్షత్రం వారు ఎవరైతే జాతకం ఉన్నదో ఆయన జాతకాన్ని పరిశీలించిన పిమ్మటి చెప్తున్నాను. ఈ సంవత్సరం ఆయన భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ చెప్తారా? మెజారిటీ మీద బెట్టింగ్లు చేస్తున్నారు. లేదు, నేను చెప్పే సత్య గారు మీరు ఎదుటి వారి పండితులు చెప్పే వాళ్ళు చెప్పే 3 ముఖ్యమైన పాయింట్లు పనికొచ్చేది వినండి. మొట్టమొదటి ఆయన ఈ సంవత్సరం భారీ ఒకసారి నా 3 పాయింట్లు పూర్తి చేయనివ్వండి. 3 పాయింట్లు అంటే మొట్టమొదటి పాయింట్ ఆయన భారీ మెజారిటీతో గెలుస్తారు. రెండవ పాయింట్ ఏమిటంటే ఆయనకి చంద్రమంగళ యోగం ఉంది, మోడీ గారికి చంద్రమంగళ యోగం ఉంది. మోడీ గారికి ఆయనకి చాలా స్నేహం కలిగి ఆయన రాజకీయ చక్రం తిప్పేటువంటి మంచి స్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉండబోతున్నారు. ఇది రెండో పాయింట్. మూడవ పాయింట్ నా అంచనా ప్రకారం 2028 నుంచి 40 వరకు కూడా పవన్ కళ్యాణ్ జాతకంలో ముఖ్యమంత్రి యోగం ఆ సమయంలో ఉంది. ఇక్కడ ఎవరైతే పార్టీని విలీనం చేస్తున్నారు ఇవన్నీ నమ్మద్దు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ జాతకాన్ని చాలా పరిశీలించి మాట చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ జాతకంలో ముఖ్యమంత్రి అయ్యేటువంటి యోగం స్పష్టంగా ఉంది 2028 నుంచి 40 మధ్యలో. మళ్ళీ ఇప్పుడు కాదు, ఈ ఫలితాలు తప్పుగా అనుకోవద్దు. ఆ సమయంలో మకర రాశికి విశేషంగా ఆయన జాతకం, ఆయన గోచారం, ఆయన స్థితి పరంగా ఆయన జాతక రీత్యా మీరు పంచాంగకర్త జ్యోతిష్యులా చెప్పండి. ఈ 3 పాయింట్లు మీరు పంచాంగకర్త జ్యోతిష్యులా తెలంగాణకు అవుతారా ఆంధ్రాకి అవుతారా? అలా కాదు, ఆంధ్రాకి అవుతారా తెలంగాణకు అవుతారండి ముఖ్యమంత్రి? మనకి ఇప్పుడు మీరు పంచాంగకర్త జ్యోతిష్యులా? మీరు పంచాంగకర్త జ్యోతిష్యులా? ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నాను. ఎవరు ఛాలెంజ్ కి ఒక పాయింట్ చెప్పండి చిలకమర్తి వారు. మీరు ఏదో చంద్రమంగళ యోగం మోదీకి ప్లస్ పవన్ కి ఇద్దరికి కలిపి ఉందంటున్నారు కదా, దాన్ని కొంచెం డీటెయిల్ గా చెప్పగలరా? బికాజ్ ఈసారి పొత్తు కుదరడానికి ప్రధానమైన కారణం కేవలం గ్రహాల పరంగా కూడా మాట్లాడతాను. ఓ పక్క సత్య గారు కూడా ఆయన ఎవరు మాట్లాడేట చూడండి. మోదీ గారి జాతకంలో ఇందాక ఎవరో ఉన్నారు, ఆయన ఏలినాటి శనిలో ఎన్టీ రామారావు గారు కూడా గెలిచారు. ఆయన ఏలినాటి శనిలో ఇబ్బందులు పడ్డారు. వినండి, ఏలినాటి శని చెడు చేస్తుందనేటువంటి అపోహలు ఎవరైతే ఇందాక మాట్లాడుతున్నారో అవన్నీ తప్పు. విశేషంగా ఏంటంటే ప్రస్తుతం మోడీ గారి జాతకం ఎలా చంద్రమంగళ యోగం వల్ల మోడీ గారు ఆయన 40 ఏళ్ల వరకు జీవితంలో అనేక కష్టాలు పడ్డారు. తర్వాత ఆ చంద్రమంగళ యోగం యోగించి 40 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన జాతక పరంగా భాగంగానే ఈ రెండు జరిగాయి. చెప్పండి, ఈ యోగం వల్లే పవన్ కూటమి కట్టడంలో
కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు చంద్రబాబు ఒప్పుకోవచ్చు. ఎందుకంటే పవనే బాహాటంగా ఒక మాట చెప్పారు, మనం త్యాగం చేయాల్సి వచ్చింది, మధ్యలో ఉండి కూటమి కట్టించడం కారణంగా నేను కొన్ని త్యాగం చేయాల్సి వచ్చింది, మనం తక్కువ తీసుకోవాల్సి వచ్చింది, అయినా సరే ఇప్పుడు ఇది చారిత్రక అవసరం కాబట్టి కట్టాము. ఖచ్చితంగా నేను ఇందాక మీకు అందుకే చెప్పా 13/5న చంద్రబాబు నాయుడుకి ఈ యొక్క ఎలక్షన్ రోజున వచ్చింది తప్ప అక్టోబర్ నుంచి ఆయన జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇందాక సత్యనారాయణ అదే అన్నారు, జైలు నుంచి విడుదలైన తర్వాత ఇది కలయిక అనేది సంభవించడం జరిగింది. అది అంతకుముందు అయితే బాబుకి యోగం లేదు, కళ్యాణ్కి యోగం లేదు, అసలు పురంధేశ్వర అసలు ఇదే లేదు. బీజేపీ అనేది ఇంకా తెలంగాణలో ఉంది తప్ప ఆంధ్రాలో అంత బీజేపీ లేదు. అలాంటిది పురంధేశ్వర్ గారికి ఇవ్వడం కారణం ఏంటంటే ఈ కూటమి ఏర్పాటు చేయడం కోసమే మోడీ గారి నిర్ణయం. అది కాదు, జాతకంలో జ్యోతిష్యంలో ఈ గ్రహ కూటములు అయ్యి అంటూ ఉంటారు కదా, అలాగే ఇక్కడ కూడా కూటమి కట్టడం వీళ్ళకి లాభించిందంటారా? గ్రహాల కలయికనే కూటమి అంటారు. పవన్ కళ్యాణ్ విషయం కన్క్లూడ్ చేద్దాము. ఒక విషయం చెప్పండి, ఇక మీరైతే చెప్పేశారు, మీరు చెప్పేశారు, పవన్ గెలుస్తున్నారా లేదా? గెలవట్లేదు. కష్ట సాధ్యంతో ఉంటుంది తప్ప సాధారణ ఈజీ కాదు. ఎందుకంటే పంచగ్రహ కూటమి సప్తమంలో ఉన్నారు కదా. సింపుల్ లాజిక్. మనకు పాలనలో ఒక బస్సు ప్రమాదం జరిగింది. ఫస్ట్ టైం మన టీవీ నేనే బ్రేక్ చేసింది. అందులో ఒక్క జాతకుడు ఉండరు సార్, అందరూ చచ్చిపోతారా సార్? అందరూ చనిపోయారుగా, అందరూ చనిపోయారు లేదా? అంటే ఇప్పుడు అక్కడ ఏ యోగా లేని వాళ్ళు వస్తువులు అని కూర్చుంటారా? 100% ఇక్కడ మాట్లాడదాము. ఒక బ్రేక్ తీసుకుందాం. పవన్ కళ్యాణ్ కి ఈసారి చాలా బాగుంది, అంతేనా? పవన్ కలవడం కారణంగా మిగిలిన వాళ్ళకి కూడా లాభించింది. గతం కంటే యోగవంతంగా ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోయినా కేంద్ర మంత్రి అవుతాడు. ఓకే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జగన్, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురిది చూసాము. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరగబోతోంది? మోదీ 3వసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారా? మోదీ జాతకం ఎలా ఉంది? మోదీ జాతకం ఆల్రెడీ నందిపట్ల వారు వేశారు, ఎలా ఉంది సార్? మోదీ జాతకం అనురాధ నక్షత్రం వృశ్చిక లగ్నం అండి. ప్రస్తుతం ఏ వ్యక్తి జాతకానికైనా లగ్నాధిపతి యొక్క దశ జరుగుతున్నప్పుడు కారణ జన్మం అంటే ఎవరైనా కానీ మీరైనా నేనైనా ఏ కారణంతో జన్మిస్తామో ఏం కోరుకుంటామో లగ్నాధిపతి దశలో అది పూర్తిగా నెరవేర్చుకుంటారు. ప్రస్తుతం 2020 నవంబర్ నుంచి మోదీ గారి జాతకంలో కుజ మహాదశ ప్రారంభమైంది. కుజుడు జన్మ లగ్నాధిపతి లగ్నంలోనే ఉండి చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తూ రుచిక యోగాన్ని కూడా పంచమహాపురుష యోగాల్లో రుచిక యోగం ఒకటి, రుచిక యోగాన్ని కూడా కలిగిస్తున్నాడు. కాబట్టి ఫలితాలు ఎలా ఉంటాయి చెప్పండి? కుజ మహాదశ 2027 నవంబర్ వరకు వీరు అనుకున్నది సాధిస్తారు. 2027 నవంబర్ వరకు అందులో సందేహం లేదు. మెజారిటీతో గెలిచి, ఎందుకంటే గోచారీత్యా చూసుకున్న సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి వీరికి. అంటే నా పాయింట్ ఏంటంటే గడిచిన 10 ఏళ్ల కంటే బాగుందా బాగాలేదా? ఎందుకంటే ఈసారి చరిత్ర సృష్టించబోతున్న 400 సీట్లు విత్ ఎన్డీఏ ఆర్ఎల్స్ ఓన్లీ బీజేపీ 370 అని చెప్పి స్టార్ట్ చేశారు ఆయన. పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కుజ మహాదశలో అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుని యొక్క అంతర్దశ చెప్పండి నాకు ఇవన్నీ కాదు. ఫలితము అయితే గతంలో కంటే బాగుందా బాలేదా? అష్టమంతో కూడా కూడుకునుంది కాబట్టి కష్టపడుతూ విజయాన్ని సాధిస్తారు, అందులో సందేహం. ఎందుకంటే అష్టమ భావం ఏర్పడింది. గతంలో ఉన్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరంలో ఎవరికైనా సరే ఏ స్టేట్ లో అయినా సరే క్లియర్ మెజారిటీ అనేది డిఫికల్ట్ అండి. అంటే కాంబినేషన్ లో తీసుకొని పోవటం కానీ, లేకుండా ఉంటే వేరే వాళ్ళ సహాయంతో కానీ, లేకుండా ఉంటే బొటాబుటి మెజారిటీతో కానీ రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో మేజర్గా వచ్చేటప్పటికి ఏదో సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోవటానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఈ సంవత్సరం. అంటే ఏవైతే కాంబినేషన్గా ఫామ్ అయ్యి మిత్రపక్షాలతో జరిగినటువంటి ప్రభుత్వం, ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి గెలిస్తే వాళ్ళ మధ్య సయోధ్య అనేది కొద్దిగా కష్టంగా కూడుకున్నట్టు, కానీ అది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మోదీ జాతకం ఎలా ఉంది? ఒక్క విషయం అండి, ఈ సంవత్సరం అసలు రాజకీయంగా ఈ ప్రభుత్వ దేశాధిపతి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారు. అయితే 2029 నాటి ఉగాదికి మనం ఉగాది చూసుకోవాలి. అలా చూస్తే భారత భవితవ్యం మాత్రం చాలా గొప్పగా ఉంది. మోదీ జాతకం ఎలా ఉంది? ఇప్పుడు గెలుపు అవకాశాలు అయితే ఉన్నాయి, మెజారిటీ అయితే అంత ఇదిగా రాదు. ఇంకొకటి ఏంటంటే 2027 నుంచి 2030 ప్రపంచ దేశాల్లో
మన దేశం ఇండియా ఏదైతే ఉందో అగ్రస్థానంలో ఉండబోతోంది. భవిష్య పురాణం అని మనకి పురాణ ఇతిహాసాల్లోనే ఇది ఉంది. దాని ప్రకారం ఒక యోగి మోదీ జాతకం ఎలా ఉండబోతోంది? మోడీ గారి జాతక రీత్యా ఆయన జాతకాన్ని నమ్మకుండా దైవాన్ని నమ్ముకున్నాడు. 232 సీట్లతో వచ్చి మ్యాజిక్ దగ్గర ఆగుతాడు. 232 కాదు, ఇంకొక గంటలో నెంబర్స్ వస్తాయి. ఇంకొక గంటలో నెంబర్స్ వస్తాయి. 232 గతంలో కంటే అంటే 303 కంటే తగ్గుతుంది. గతంలో మీరు అదే చెప్తారు 232 అని. 44% ఓటు వస్తుందండి. ఎంత? 44% ఓటు వస్తే ఇంకేమన్నా అంటే ఎన్డీఏ వారు చూస్తున్నప్పుడు 43% కాంగ్రెస్ వస్తుంది. 43%? 1% గ్యాప్ ఉంది. అదర్స్ 13%. 1% గ్యాప్. 1% గ్యాప్ వస్తే గవర్నమెంట్ పోవచ్చు కూడా. 232 అందుకే చెప్తా సార్, 232 స్థానం ఆగుతుంది. పశ్చిమ బెంగాల్, మిజోరాం, జార్ఖండ్, సౌత్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో హవా కొనసాగిస్తుంది. అవునా? చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గాని నెక్స్ట్ గవర్నమెంట్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అదే మెజారిటీ తక్కువ వస్తే ఆబ్వియస్ గా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు. ఓకే, 280+ అండి. 280+. యాక్చువల్గా రాహుల్ గాంధీ గారి జాతకంలో కుజురాలో రాహు అంతర్దశ నడుస్తున్నది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఆయన చాలా బాగా పికప్ అయ్యారు. జోడో యాత్ర ఇదంతా చేయటం వల్ల ఆయన కూడా మోడీతో కంపేర్ చేసినట్లయితే మోడీ ఇస్ ద ప్రామినెంట్ అన్నమాట. ఎందుకంటే ఆయనకి గురువు అంతర్దశ కాబట్టి ఈజీగా ఇస్ క్లియర్ విక్టరీ. చంద్రశేఖర్ శర్మ గారు మీ పాయింట్. మోదీ జాతకం, మోడీ జాతకాన్ని ప్రకారము చంద్రమంగళ యోగం ఉన్నప్పుడు వాస్తవం అది. కుజ దశలో శని అంతర్దశ నడుస్తుంది వారికి. వారు ఇదివరకు కంటే కూడా కఠినంగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తారు, కఠిన నిర్ణయాలు తీసుకుంటారని భావించవచ్చు. పవన్ కళ్యాణ్కి చంద్రమంగళ యోగం లేదు. ఎవరో ఆ మాట అన్నారు, వాళ్ళు వెనక్కి తీసుకోవాలి ఆ మాటని. మళ్ళీ ఇది ఒక సమస్య. ఓకే 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 జలపతి వారు, మోదీ జాతకం ఎలా ఉంది? ఏమండి, నరేంద్ర మోడీ గారికి ఈ సంవత్సరం విజయం కలగబోతుంది. ఒకటి. రెండోది, ఆయనకి 7 ఏళ్ళు నా అంచనా ప్రకారం, నేను కట్టుకున్నటువంటి లెక్కల ప్రకారం వచ్చే 7 సంవత్సరాలు ఆయనకి చాలా బలమైనటువంటి జాతక యోగం ఉంది. 7 ఏళ్ల వరకు తిరుగు లేదని మాత్రం నేను తెలియజేస్తాను. నా జాతక పరంగా 7 సంవత్సరాలు ఆయనకి బాగుంది. ప్రజలంతా కూడా అన్రెస్ట్ అనేటువంటిది కొంత వస్తుందండి. భారతదేశంతో పాటు మిగతా దేశాల్లో కూడా అన్రెస్ట్ అనేది మాత్రం వస్తుంది. ఓకే, అన్రెస్ట్ ఉన్నా కూడా డామినెంట్ గా ఉంటారా లేదా? అదే మనకు కావాల్సింది. ఫైనల్ నాకు ఓన్లీ 1 మినిట్ టైం ఉంది. 1 మినిట్ టైం ఉంది. తెలంగాణలో ఫలితం ఎలా ఉండబోతోంది? తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ కిషన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు జాతకాలు పరిశీలించిన తర్వాత తెలంగాణలో రిజల్ట్ ఎలా ఉండబోతోంది? నాకు సమయం లేదు, క్రిస్పీగా ఒక్కొక్క పాయింట్ ప్లీజ్. ఎవరి దగ్గర స్టడీ ఉందా? 50-50 చెప్పండి. 50-50 అంటే ఎవరికి? బీజేపీకి అండ్ కాంగ్రెస్ అండ్ 1 ఎంఐఎం. ఓకే, కాదు, బీఆర్ఎస్ నెక్స్ట్ బీజేపీ కాంగ్రెస్ మొత్తం 1 సీట్లండి. ముందు హైయెస్ట్ బీఆర్ఎస్, ఫస్ట్ బీఆర్ఎస్. ఆర్ యూ షూర్? ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన ఫ్రీ పోల్స్ కానీ అవును ఎక్కడ రాలేదు. మరి 1 లేదా 2 అని కూడా అంటున్నారు కదా. తెలంగాణలో 6 సీట్లు వస్తాయండి. ఓడిపోయింది కూడా నేను చెప్పింది నేనే. ఎంపీ ఎలక్షన్స్ లోనే జిమిక్స్ జరుగుతాయి. ఆ జిమిక్స్ లో డెఫినెట్లీ సో ఫస్ట్ బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ, సో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కి వచ్చేస్తుంది. ఓకే రైట్. మీరు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫైట్ ఉంటుంది. ఎవరు లీడ్ లో ఉంటారు? బీజేపీ లీడ్ లో ఉంటుంది. విచ్ మీన్స్ 8, 6, 9 సీట్లు బీజేపీ మినిమం. 6 నుంచి 7 అంటే అదే 6 నుంచి 7 అక్కడ కూడా రావచ్చు కదా. 6, 7 అంతే. ఓకే, చిలుకూరు గారు. కాంగ్రెస్ బీజేపీ సమానంగానే ఉంటాయి. ఇద్దరు ఈక్వల్ గా ఉంటారు. 8, 8, 16 బీఆర్ఎస్ తక్కువ వస్తుంది. ఇంకొక అరగంటలో ఎగ్జిట్ పోల్ కూడా వచ్చేస్తాయి. మీ నెంబర్లు వాటితో కూడా చూసుకుంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, రామకృష్ణ శర్మ గారు మీరేమనుకుంటారు తెలంగాణ ఫలితం గురించి? అది నేను ఎంపీ ఎలక్షన్ నేను చూడలేదు సార్. నిజానికి ఎలక్షన్లు చూస్తారా, జాతకాలు చూస్తారా? నేను అడిగింది జాతకాల ప్రకారం. ఇప్పుడున్న లగ్నంలో ఇప్పుడున్న టైం ప్రకారంగా ఎన్ని వస్తాయి అనేది. లేదు అది కరెక్ట్ కాదు. అవే నేను చెప్దాం అనుకుంటే నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఒక 3 నిమిషాలు మళ్ళీ 3 నిమిషాలు అంటే నాకు సమయం లేదు. ఎవరు జ్యోతిష పండితులు కాదు. రేవంత్ రెడ్డి ఏమన్నారు మీరు?
సరే సరే వదిలేసాయి. జ్యోతిష పండితులు కాదా? సరే జీవీఎల్ గారు ప్లీజ్. కాదు కాదు, ఎవరు? జాతక పండితులు మాత్రమే మీరు, ఎవరు? జ్యోతిష పండితులు కాదు. ఎవరన్నారండి మీకు? మీరే మొత్తం అందరూ రండి డిబేట్ మన ఇద్దరం సెపరేట్ గా చెప్పే విషయాలు అలాగే ఉన్నాయి. శాస్త్ర పరిజ్ఞానం. ఓకే కన్క్లూడ్ చేద్దాం. ఒక్క చిలకమర్తి గారు మీ అభిప్రాయం, చంద్రశేఖర్ శర్మ గారు మీ ఇద్దరు అభిప్రాయం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు చెప్పండి, లగ్నానికి హోరరీ సిస్టమ్ ఉందా లేదా జ్యోతిష శాస్త్రంలో? చేసుకోవచ్చు. హోరరీ సిస్టమ్ ఉందా లేదా ఒక్కసారి అండి. ప్రశ్న లగ్నం ఉందా లేదా? నా వరకు చెప్పాను. నేను అడిగింది చెప్పండి, ప్రశ్న లగ్నం అనేది ఉందా లేదా? ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్న అడిగినప్పుడు విషయం దగ్గరికి నేను చూడలేదు, సత్యాగారు అడిగింది ఏంటి? కేవలం ఎన్ని స్టేట్ సీట్లు విషయం వస్తాయన్నారు? మాత్రమే నేను చూశానని చెప్పా ఓకే స్పష్టంగా. ఓకే ఓకే లగ్నాధిపతి శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. దేశ ఎలక్షన్ నేను చంద్రశేఖర్ శర్మ గారు చూడలేదు. తెలంగాణ ఫలితాలు ఎలా ఉంటాయి? తెలంగాణ ఫలితాలు ఎలా ఉంటాయి చంద్రశేఖర్ శర్మ గారు? రేవంత్ రెడ్డి గారి జాతకం ప్రకారం బుధ మహాదశ నడుస్తుంది, వారు విజయ పరంపరలో కొనసాగుతారు. ఓకే సో రేవంత్ రెడ్డి గారు లీడ్ చేస్తారంటున్నారు. చేస్తారు. సో సెకండ్ ఎవరు ఉంటారు, బీజేపీ ఆర్ బీఆర్ఎస్? ఎస్ బీజేపీ సెకండ్ ఉంటుంది. ఓకే ఓకే చిలకమర్తి వారు కన్క్లూజ్. అవును చిలకమర్తి వారు. అయ్యా ఒక్క మాట, నేను ఈ ఫోటో ఎందుకు చూపించాల్సి వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు నాతో స్వయంగా చెప్పిన విషయం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ టైము లేదండి, నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదని ఆయన నేను కలిసినప్పుడు స్వయంగా చెప్పిన విషయం. అందువల్ల ఎవరైతే వారికి బుధ మార్గదర్శనం కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ తప్పని చెప్పడం. అయితే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. చాలా 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 ఓపిక్గా మాతో మీరు ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నందుకు, మీ టైంకి మీ థాట్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారన్న అంశంపై నరాలు తెగే ఉత్కంఠ ఉంది. ఫలితం ఎలా ఉంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.